లేదు సార్, మీరే. సార్ ఒక్క నిమిషం, అది కనెక్ట్ కాలేదు. ఓకే అండి, ఓకే. సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే సార్ మనము చెల్లపల్లి పోయే ప్రోగ్రామ్ కూడా మైండ్ లో పెట్టుకొని ఉంటే బాగుంటుందండి. సార్ అలాగే సార్, తప్పనిసరిగా అన్ని చేద్దాం. రంగారావు గారు వెనకాల బొట్ట ఏంటది నెత్తి మీద? పెళ్లి కూతురు బుట్ట సార్. పెళ్లి కూతురు బుట్ట. ఇంకా మోస్తూనే ఉన్నారా? సార్ మూర్తి గారు నమస్తే. ఉంచాలడతారు, అలానే ఉంచాలడదాన్ని తీయద్దాం. కొచ్చెర్ల వెంకట సత్యనారాయణ మూర్తి గారికి నమస్తే. అయ్యా నమస్కారం. కోట చెప్పాను కొచ్చెర్ల కోట. అవునా సార్, సార్ గమనించలేదు. కొచ్చెర్ల కోట సారు రాలేదు. బాలమోహన్ దాస్ గారు మాస్టర్ కి గొంతు కూడా బాగోలేదు. అది కాకుండా పొద్దున్న ఇప్పటిదాకా ఆయనకి విశ్రాంతి లేదు. అయ్యో, ఇవాళ గాంధీ గారు గాంధీ గారి మీద జరుగుతున్న దుష్ప్రచారానికి మేము ఒగ్గాలా, పోటీ పడాలని డిస్కషన్. అందరి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడమే సార్, అంతకుమించి ఏం చేసేది. ఎందుకంటే ఇప్పుడు కానీ ఒక ఆయన బాగా చెప్పాడు సార్, ఎప్పుడైనా సరే చరిత్రలో వ్యక్తి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ లాక్కొస్తామని. అవును సార్, అవును. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద ఎక్కువ దాడి జరుగుతోంది అంటే అతని యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉందని అర్థం. సుబ్రహ్మణ్యం గారు, 1 second సార్, 1 second. ఇట్ ఇస్ నాట్ కనెక్టింగ్. సమ్వేర్ లింక్ ఏదో ప్రాబ్లం ఉంది సార్. నేను కనపడుతున్నానా మీకు? లేదు సార్, కనపడడం లేదు, మీరు వినపడుతున్నారు అంతే. అంతేనా? ఒక్క నిమిషం. హ్యాంగ్ అయ్యింది ఇది. మీరు ఒక్కసారి క్విట్ చేసి మళ్ళీ చేయండి, ఎంటర్ అవ్వండి. అన్ని అదే చేస్తున్నా సార్, అదే చేస్తున్నా. కంప్లీట్ గా క్విట్ కొట్టేసి మళ్ళీ ఎంటర్ అవ్వండి. రికార్డ్ Okay, sir, and I will join in from another way. ల్యాప్టాప్ లో ఉన్నారా, మొబైల్లో ఉన్నారా? నేను ల్యాప్టాప్ లో ఉన్నా సార్, ఇది హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఐ విల్ కమ్ ఫ్రమ్ మొబైల్. ఓకే. సార్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆపాలి మీ సుబ్రహ్మణ్యం గారు, రెండు ఉన్నాయి ఆన్ లో. ఒకటి ఎగ్జిట్ చేయాలి మీరు.
నేను ఇది ఒకటి క్లోజ్ చేశాను సార్ ఆడియో. ఆడియో కాదు, ఒక ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే ఈ రెజొనెన్స్ రావడానికి మెయిన్ గా 2 ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ఓకే ఓకేనా? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. రైట్ సార్. కుమార్ గారు ఓ సెషన్ పూర్తిగా ఇన్స్ట్రుమెంట్స్ వాడటమే పెట్టండి. అలాగే సార్. ఏమి లేదు సార్, సింపుల్. అది మీ దగ్గర గనక 2 ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ అయి ఉంటే గనక ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా ఇది వస్తుంది మీకు, ఈ శబ్దాలు. మీరు ఒకటి డిస్కనెక్ట్ చేసేయండి, పూర్తిగా సెషన్ నుంచి బయటకు పంపించేసేయండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మిమ్మల్ని కోహోస్ట్ చేయాలా ఇప్పుడు నేను? అదే సార్. ఎందుకంటే హ్యాంగ్ ఉంది. ఒక్క ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను. మీ పేరుతో 2 ఉన్నాయండి. ఒకటి సుబ్రహ్మణ్య ప్రసాద్ పొన్నాడా, రెండోది కూడా మీ ఒకటి మీ ఏదో ఒక్కటి ఆఫ్ చేస్తే చాలు రెండిట్లో. అంటే వీడియో కనిపిస్తుంది సార్? రెండిట్లో వీడియో కనబడడం లేదు. ఓకే, అదే ప్రాబ్లం. వీడియో కనబడుతున్నది, వాయిస్ కూడా వస్తుంది దీంట్లో. కాబట్టి ఇది ఉంచేసి అది డిస్కనెక్ట్ చేసేయండి రెండోది. అంటే ఇప్పుడు ఎస్పి అనే పేరుతో ఒకటి ఉంది, అది తీసేయండి. అదే సార్. ఓకే సార్. అదేనండి, ఇది శబ్దం వస్తూనే ఉంది. ఇది ఓకే సార్. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ లో నుంచి ఎంటర్ అయింది తీసేసేయండి, ఒక ఇన్స్ట్రుమెంట్ పూర్తిగా. అది కంప్యూటర్, ల్యాప్టాపా లేకపోతే ఫోన్ అనేది మీ దగ్గర ఐడియా ఉంటుంది ఎక్కువగా. ఒకటి పూర్తిగా డిస్కనెక్ట్ చేసేయండి సర్క్యూట్ లోంచి. ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోయింది సార్. అదే మీరు దాన్ని క్లోజ్ చేసేయండి. అంటే ఓకే, నౌ ఇట్స్ ఓకే. ఓకే. అది సరే సార్, అయితే ఓకే. ఇప్పుడు చేయాలన్నా మిమ్మల్ని కోహోస్ట్ గా? రైట్ సార్, రైట్. రైట్. మిమ్మల్ని కోహోస్ట్ గా చేశానండి. ఇఫ్ యూ వాంట్ మిమ్మల్ని కోహోస్ట్ చేశాను. దీంట్లో స్లైడ్స్ దీనికి రావు సార్, ఎందుకంటే దాంట్లో ఉన్నాయి. అవి అంతా కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను దాంట్లో. సో హ్యాంగ్ అయిపోయింది. నో ప్రాబ్లం, ఐ విల్ కంటిన్యూ. ఒక్క నిమిషం అండి, అయితే నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో లెఫ్ట్, రైట్, సెంటర్ ఏ ఐడియా అయినా సరే మాట్లాడచ్చు. అది ఏమిటంటే మాకు కావాల్సినంత కూడా అది సోషల్లీ రెలవెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ అయి ఉండాలి. అది సోషల్ డైలాగ్కి ఉపయోగపడాలి. అది సమాజంలో ఉన్న డిస్ప్యూట్స్ని కనీసం కొంతమేరైనా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇవి మాకున్నటువంటి బేసిక్ ఐడియాస్. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని హక్కులు, అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో పాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. అంటే మనము సమాజంలో మనం మాట్లాడే మాటలు సమాజంలో ఉద్రేకాలని పెంచకూడదు. సో ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏమంటామంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ప్రొవిజన్స్, చట్టాలు కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఐడియాస్ని ఇక్కడ చెప్పుకోవచ్చు అనేది బేసిక్గా ఐడియా.
అయితే ఇవాళ మనము ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది మన్రేగా అనేటువంటి ఒక మాటతో అంటూ ఉంటాము. అది ఈ మధ్య కాలంలో బీజీ రామ్జీ అనే పేరుతో మార్పుకు లోనైంది. ఈ మార్పు ఏమిటి, అసలు అంతకు ముందున్న స్కీమ్ ఏమిటి, ఇప్పుడున్న స్కీమ్ ఏమిటి, దీనివల్ల వచ్చేటువంటి చేంజెస్ ఏమిటి అనేది మనం తెలుసుకుందామని చాలా రోజు అనుకుంటున్నాము. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి, అంటే మహాత్మా గాంధీ గాడ్సే బుల్లెట్లకి బలి అయినటువంటి ఒక రోజు. ఇది మామూలుగా మనము అమరవీరుల దినం కూడా అంటాం, మార్టియర్స్ డే అని కూడా అంటాము. సో ఈ రోజున ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి మనకు సరైనటువంటి సమయం అనిపించింది. అందువల్ల ఇవాళ దాన్ని ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాము. ఇవాళ మనకు కీ స్పీకర్గా వచ్చిన వారు శ్రీ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు. వీరు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయము. ఫేస్బుక్లో వారి పోస్టులకి నేను రెస్పాండ్ అవ్వడము, అలాగే నా పోస్టులకు వారు రెస్పాండ్ అవ్వడంతో మా పరిచయం స్టార్ట్ అయింది. వీరు రిటైర్డ్ ఏజిఎం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సారీ సార్, వన్ కరెక్షన్, దట్ ఈస్ నాట్, అది మా ఫాదర్ ఇదేది. ఓకే, అదే అందుకే మెసేజ్ లో అడిగాను మిమ్మల్ని, కరెక్ట్ ఉందా, ఏమైనా తప్పు ఉన్నాయా? దేర్ వాజ్ ఎ మిస్టేక్, నేను అది ఓవర్లుక్ చేశాను. నేను అది No మా problem, ఫాదర్ no ఏజిఎం problem. గా రిటైర్ అయ్యారు. రైట్ అండి. సారు బీకామ్ ఎంబీఏ ప్రోగ్రామింగ్ అండ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ ఇంపోర్ట్ చదువుకున్నారు. తర్వాత ఇప్పటిదాకా ఆయన హోల్డ్ చేసిన పోస్టులు ఆర్గనైజింగ్ సెక్రటరీ సేవాదళ్, సెక్రటరీ పంచాయత్ రాజ్ సెల్, జనరల్ సెక్రటరీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, స్పోక్స్ పర్సన్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ, జాయింట్ సెక్రటరీ ఏపీసీసీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, అలాగే చీఫ్ ఆర్గనైజర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్, ఫస్ట్ అపాయింటీ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్, మెంబర్ ఎలక్షన్ కమిటీ, మెంబర్ ఏఐసిసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, కోఆర్డినేటర్ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ and 2004 Lok Sabha elections, observer Hyderabad district, observer Sanghatan Srujan Abhiyan for Nalgonda district. Political background వీరి grandfather late Sri Ponnada Sri Ramachandrudu garu was a dedicated Congress worker who participated in the freedom struggle under Mahatma Gandhi, faced imprisonment multiple times and received the Tamra Patra. He contributed to the Budhan Yajna in Andhra Pradesh with Sri Vinoba Bhave, served as Joint Secretary of Sri Krishna District Congress Committee and was a member of the APCCC under President Sri Neelam Sanjeeva Reddy. వీరికి అనేక కీ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అపాయింటీ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ సేవాదల్ ఫ్రమ్ అబ్స్క్యూరిటీ to forming committees across nearly all districts with many members reappointed in the current committee. Conducted programs during COVID-19, alage performed 500 plus cataract operations via CSR activities. ఇలాంటివెన్నో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి వీరికి. అలాగే సబ్మిషన్స్, వేరియస్ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్స్ కి సబ్మిట్ చేశారు. రిపోర్ట్ టు ధరణి కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ డ్యూరింగ్ టిఆర్ఎస్ రిజైన్, రిపోర్ట్ టు హెల్త్ మినిస్టర్, ఇలా చాలా ఆయనకు క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో ప్రసాద్ గారు, మీరు ఇవాళ you are welcome to our Center for Social Dialogue. Please go ahead with your presentation. Sir, because of this technical disturbance, మనము యాక్చువల్గా 15 నిమిషాల మన టైంని కోల్పోయాము. నార్మల్గా 6:05 will be the starting time. సో దీన్ని నేనే మిమ్మల్ని మేకప్ చేయమనను, బట్ you are given about 45 to 50 minutes time, followed by about 25 minutes of interaction from the members. Welcome, sir. Prasad garu, please go ahead. Thank you, sir. Thank you for your gracious opportunity to participate in this. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇవాళ సంఘంలో చాలా కీ రోల్లో పనిచేయటం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మీ మహాత్మా గాంధీ మీద ఉన్న మీ ఆలోచన చాలా గ్రేట్. దానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకనంటే గాంధీయన్ ఆలోచన అనేది స్లోగా తగ్గిపోతూ గాడ్సేనే దేవుడు, అట్లా సవార్కరే దేవుడు అనే స్టేజ్కి వెళ్ళిపోతున్న ఈ దశకంలో, ఈ పరిణామాల్లో మనం మళ్ళీ గాంధీ గారి గురించి మాట్లాడుకోవటం, గాంధీ గారి ఆలోచనల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారు అనే దానికి మీరు ఒక ప్రబల ఎగ్జాంపుల్. దానికి నేను చాలా కృతజ్ఞుని కూడా మీకు. ఎందుకంటే గాంధీయన్ ఫిలాసఫీ మీద ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో, చాలా యూనివర్సిటీల్లో ఆయన గాంధీ ఇట్లాగే ఫిలాసఫీ మీద రీసెర్చ్ జరుగుతోంది.
అట్లాగే గాంధీయన్ ఎకానమీ మీద కూడా ఇవాళ రీసెర్చ్ జరుగుతున్న సందర్భంలో ఆయన్ని పక్కకు పెట్టడం అనేది మన ఒక రకమైన మన దౌర్భాగ్యం అనుకోవాలో లేకపోతే వాళ్ళ ఆలోచనలు అనుకోవాలో అది వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకనంటే ఈ దేశంలో మనం 1947 నుంచి తీసుకుంటే ఆ రోజు నుంచి కూడా మనం ఒక వెనుకబడిన దేశంగానే పరిగణించబడ్డాం. ఒక సందర్భంలో మనకి కావాల్సిన ధాన్యాలు కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్న సందర్భం ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే మన దేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ ఆధారిత దేశం అయినా కానీ మనకి కావాల్సినంత మనం పండించుకోలేకపోయాం. అట్లాగే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత గాంధీ గారి ఆలోచనలు కూడా మనం పక్కకు పెట్టడం అనేది చాలా నిష్పక్షపాతంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కూడా. వీటన్నిటికీ మూలంగా దేశంలో పేదరికం పెరిగింది. పేదరికం పెరగడంతో పాటుగా మినిమం వేజెస్ కానీ మినిమం రిప్రజెంటేషన్ కూడా లేకుండా పోవటంతో చాలా మోటివ్ మీకు పర్టికులర్గా 2000 ముందు కనుక తీసుకుంటే దేశంలో చాలా చోట్ల అప్పటికే మనకి ఎన్టీ రామారావు గారు వచ్చిన టైంలో కూడా కిలో రూపాయి బియ్యం ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత 2 రూపాయలు, తర్వాత రూపాయి రావటం ఇవన్నీ జరిగినా కానీ మినిమం గ్యారంటీ లేకుండా బతుకులు ఈడుస్తున్నారు. అట్లాగే పర్టికులర్గా కొన్ని జిల్లాలు తీసుకుంటే కనుక వాళ్ళు కంప్లీట్గా వలసలకే పరిమితం అయిపోతున్నారు అనే దీంతో 2000 ముందు మన ఇక్కడ తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్టికులర్గా మీకు రాయలసీమ ఏరియాలో కానివ్వండి, వివిధ రూరల్ ఏరియాల్లో కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పర్టికులర్గా మహబూబ్ నగర్ జిల్లా కానివ్వండి, అనంతపురం కానీ వీళ్ళందరూ కూడా మైగ్రేషన్ మీదనే చాలా డిపెండెన్స్ అయిపోయి బాంబే వలసలుగా వెళ్ళిపోవటం అట్లా జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిపిన దీంట్లో అప్పట్లో గంజి శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. దాని మూలంగా అప్పుడు సోనియా గాంధీ గారు కూడా ఈ ఏరియాస్ని విజిట్ చేయడం జరిగింది. వీటన్నిటిని చూసిన తర్వాత ఇక్కడున్న కార్మిక సంఘాలు కానివ్వండి, అప్పుడున్న కమ్యూనిస్టులు, ఐఎన్టీయూసీ అట్లాగే ఎన్జిఓలు కూడా వీటన్నిటి మీద రైట్ టు వర్క్ గురించి చాలా గట్టిగా ప్రెజర్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 2004లో యూపీఏ ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తాం అనే దాని మీద వాగ్దానం చేయడం జరిగింది. దీన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దీనికి తర్వాత ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత కూడా చాలా పేర్లు రూపాంతరం చెందుతూ వచ్చినాయి. ఫైనల్గా మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలి అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చారు. దీనికి కారణం ఏంటంటే గాంధీజీ గ్రామీణ భారతంలో స్వదేశ, అహింస, స్వావలంబన ఆదర్శనాలతో సమానత్వంతో ఆయన ప్రధాన ఉద్దేశం కాబట్టి గాంధీ గారు గ్రామాలే భారతం అని చెప్పారు కాబట్టి ఆయన పేరు పెట్టడం ద్వారా ఆయనకి గౌరవించటం అనేది మన పంచాయతీ స్థాపనకి ప్లాన్గా ఈ చెరువులు, మట్టి సంబంధం మనకేంటంటే ఆ రోజు ఉన్న సంబంధాలలో మట్టి సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. దీని స్వావలంబన చేపట్టాలనే లక్ష్యంతో ఈ పేరు పెట్టడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరానికి 100 రోజులు పని సంబంధాలు కల్పించాలి. అట్లాగే పని హామీ 15 రోజుల్లో పని ఇవ్వకపోతే కనుక నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. గ్రామ పంచాయతీల ద్వారా స్థానిక ప్లాన్లను అనుసంధానం చేసుకోవాలి. అట్లాగే చెరువులు, రోడ్లు వీటన్నిటి మీద కూడా పనిచేయాలి. దీనికి గాను 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కేంద్రం. దీని మీద కూలీ భారం మొత్తం కూడా కేంద్రం భరిస్తుంది అనేది సోషల్ ఆడిట్, గ్రామ ప్రజలతో పారదర్శకత, హక్కు ఆధారిత ప్రజాస్వామ్య వికేంద్రీకరణ లక్ష్యంగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని 2005లో ఈ ప్రారంభమైన ఈ పథకం 100 రోజుల పని హామీతో మొదలై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భారం భరించే విధంగా ఉండి అప్పటిదాకా కూడా కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% భరించాయి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్కీమ్లో ఉన్న మంచి ఇదేంటంటే ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు ఈ స్కీమ్ని వాడుకునే విధంగా ఈ రూపొందించబడింది. ఆ రూపొందించబడటంతో ఏంటంటే ఎప్పుడు గ్రామ సభల్లో అయినా కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్ని కేంద్రం 100% యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు కేంద్రం మహాత్మా గాంధీ ఆదర్శాలను పక్కకు పెట్టేసేసి
జీరామ్జీ అనే ఈ పథకాన్ని తీసుకురావటం మూలంగా ఇక్కడ ఫెడరల్ వ్యవస్థ అనే దాని మీద చాలా గట్టిగా ఒక ప్రెషర్ తీసుకురావడానికి ఒక ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ పనిచేస్తుందని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సమయంలో 73 అధికారణ ఎప్పుడైతే మార్పు తీసుకొచ్చారో 73-74లో 73 అధికారంలో రూరల్ డెవలప్మెంట్ దాని గురించి 74 అధికారంలో మున్సిపల్ డెవలప్మెంట్ గురించి చాలా గట్టిగా వాళ్ళు పాయింట్స్ నోట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితిలు, జెడ్పీటీసీలు వీటికి అధికారం ఇవ్వటం గురించి 73 అధికారాలను చేంజ్ చేసి దాని మూలంగా ఏంటంటే అవన్నీ కూడా ఒక గాంధీ గారి ఆదర్శంతో ఒక సపరేట్గా వాటికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళ అనుగుణంగా రాజ్యాన్ని నడిపించుకోవడానికి ఏదైతే వీలుందో ఆ వీలును కల్పిస్తూ ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ దీన్ని కనుక చేస్తే గ్రామ పంచాయతీలకి ఆ స్వాతంత్రం అంతా కూడా మారిపోతుంది. ఎందుకనంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ జీరామ్జీకి వచ్చిన తర్వాత పేరు మార్చడమే కాదు, ఇక్కడికి ఏంటంటే మీరు స్కీమ్ కూడా మారిపోతుంది. స్కీమ్ కూడా ఎట్లా మారిపోతుందంటే దీన్ని తీసుకుపోయి పిఎం గతిశక్తికి అనుసంధానం చేశారు. ఎప్పుడైతే ఈ పిఎం గతిశక్తికి అనుసంధానం చేశారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కేంద్రం దీని అంతటిని కూడా రైల్వేలు, ఎయిర్పోర్ట్లు వాటన్నిటికీ కూడా పిఎం గతిశక్తికి మేజర్ దీంట్లో తీసుకొచ్చారు. వాటన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వచ్చారు. దీంట్లో ఏంటంటే దీని మొత్తం అసలు దేనికైతే ఉపయోగపడాలనుకుంటున్నామో అది మారిపోయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక బాండెడ్ లేబర్స్ కింద మారిపోయే ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ పెంచటం గురించి విపరీతం ఇప్పుడు వేరే కాంట్రాక్టర్ల దగ్గర పనిచేయాల్సిన అవసరానికి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనుకుంటుందో దానికి సంబంధించిన వాటన్నిటిని కూడా ఈ స్కీమ్ ముఖ్యంగా ప్రధానమంత్రి గతిశక్తి అనే ఈ స్కీమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేస్తున్నారు. దీని మూలంగా అక్కడ ఆ స్కీమ్లు ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే దీని తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే పిఎం గతిశక్తి కాకుండా దీనికి కూడా నార్మేటివ్ ఎలకేషన్స్ మాత్రమే జరుగుతాయి. నార్మేటివ్ ఎలకేషన్స్ అంటే ఏంటంటే అక్కడ ప్రతి దానికి కూడా ఒక్కొక్క జిల్లాకి ఇప్పుడు ఫండ్స్లో ఒక్కొక్క గ్రామానికి కొంత బడ్జెట్ ఎలకేషన్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఎలకేషన్ ఏదైతే ఉంటుందో అయిపోతే ఉన్న కూలీలు వేతనాలు చెల్లించే బాధ్యత అంతా కూడా కేంద్రం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ చాలా క్లియర్ అయిన ఇది కనిపిస్తుంది. ఎందుకనంటే బడ్జెట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నార్మేటివ్ ఎలకేషన్ కనుక తీసుకుంటే ఇవాళ అక్కడ ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అంత ఉండగా కాబట్టి 1 కోటి రూపాయల బడ్జెట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకుందాం. ఈ నార్మేటివ్ ఎలకేషన్ కనుక కంప్లీట్గా 1 crore లేకపోతే కనుక ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ని కంపల్సరీగా కూడా మన స్టేట్ గవర్నమెంటే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభుత్వం కూడా దీని నుంచి తప్పించుకుంటుంది. అట్లా కూడా ఇంకొకటి ఏంటి దీంట్లో ఉన్న మేజర్ ఇది సెట్ బ్యాక్ ఏంటంటే వీళ్ళు 60-40 ఎలకేషన్ తీసుకుంటున్నారు. అంటే ఇదివరకు 90-10 ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ 40%కి వెళ్తుంది, 60% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ల మీద ఇంకా కూడా బడ్జెట్ కూడా ఇంకా 40% పెంచుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే దాదాపు 60% ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ మీరు 60% దాకా లేబర్ కాంట్రాక్ట్ తోటే ఉంటుంది. 25% 10% అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉన్నా కానీ మిగతా అంతా కూడా వాళ్ళ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక లేబర్ కాస్ట్ని కూడా పూర్తిగా పంచుకుంటారా పంచుకోలేదా అనే దాని మీద కూడా ఇక్కడ క్లారిటీగా ఎక్కడ ఉండట్లేదు. ఇంకొకటి ఏంటంటే జీరామ్జీలో మళ్ళీ కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక కొత్తగా వీళ్ళు చెప్పింది ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ పెట్టారు. ఈ గ్రేడింగ్ ఏంటి, ఈ గ్రేడింగ్లో ఏదైతే మీకు సెట్ అవుతుందో దాని ప్రకారమే మీకు ఎలకేషన్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ పేమెంట్స్ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ లాస్లు ప్రాఫిట్లు కూడా ఇక్కడ లెక్కేస్తున్నారు. ఇది ఒక సంస్థాగత ఉత్పాదనకి ఏదైతే డెవలప్మెంట్ గురించి ఏదైతే మనం తయారు చేసుకున్నామో
ఆ స్కీమ్ని మీరు కంప్లీట్గా ప్రాఫిటబిలిటీలోకి నాన్ ప్రాఫిటబిలిటీ ఇష్యూలోకి తీసుకెళ్తే ఒక ఎట్లా ఏ రకంగా తయారవుతుందంటే కంప్లీట్గా ఇది ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ వైపు క్యాపిటలిస్టులు ఏ రకంగా ఆలోచిస్తారో ప్రభుత్వాలు కూడా క్యాపిటలిస్ట్ పదాల్లోకి వెళ్తున్నాయి అని చెప్పడానికి ఇక్కడ చాలా గట్టిగా మనం చేయాల్సిన పొజిషన్ ఉంటుంది. ఎందుకనంటే బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా క్యాపిటలిస్ట్ అవగాహనతో పనిచేసింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్స్ పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఇండస్ట్రీస్ని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐడిపిఎల్ ఉంది. ఐడిపిఎల్ విషయమే తీసుకుంటే కనుక మీరు ఐడిపిఎల్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గట్టిగా నొక్కిపెట్టింది కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఆ రోజున వాజ్పేయి గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఇంకొక దానికి అడిషనల్గా వెళ్తే మన దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం ఉన్నప్పుడు కూడా వీటన్నింటిని కూడా ప్రైవేటైజ్ చేయటం అనేది వాళ్ళ ఆలోచనతో ఆయన కూడా అన్ని 90% ఉన్న ఆల్విన్ కానివ్వండి వాటికి సంబంధించినవి కూడా ప్రైవేటైజ్ చేశాడు. ఓకే, ఇదంతా కూడా వేరే సబ్జెక్ట్. కానీ ఏంటంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా క్యాపిటలిస్ట్ ఆలోచనలు. ఈ క్యాపిటలిస్ట్ ఆలోచనలు మనకి ఇక్కడ ముందు నుంచి ఉన్న మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ని మొత్తం సర్వనాశనం చేసేసి వీళ్ళు మొత్తాన్ని కూడా ఏ కార్పొరేట్స్కు అందగట్టే పద్ధతిలో ముందుకెళ్ళటం అనేది మనకి ఒక దౌర్భాగ్యం కిందనే మనం భావించాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రేడింగ్ అంటే ఏంటి, ఈ గ్రేడింగ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు ఏమైతే పారామీటర్స్ తీసుకుంటున్నారో పారామీటర్లో వెయిటేజ్ ఇస్తున్నాడు ఆయన. పని దినాలు ఇప్పుడు ఎప్పుడైతే మీరు పని దినాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం రోస్టర్ చేయాలి. ఆ రోస్టర్ చేసినప్పుడు దానికి 20% వస్తాడు వాడు. అది ఎప్పుడు ఇవ్వాలి? 95% కంప్లీట్ అయినప్పుడు. అంటే రోస్టర్ 95% కనుక కంప్లీట్ అయితే పని దినాలను అందజేయాలి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి వేతనాల సమయానుసారం చెల్లింపు. దీనికి వాళ్ళు 15% ఇచ్చారు. అంటే 100% పనులు కనుక మీరు కంప్లీట్గా కనుక చేస్తే కనుక జిపిఎస్ మ్యాపింగ్ అంతా కనుక అయితే అప్పుడు మీకు ఇది ఎఫెక్టివ్ వస్తుంది. అట్లాగే వేతనాలు సమయానుసారంగా చెల్లింపు అయిపోయింది. అట్లాగే దీనికి జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ చేయడానికి వాళ్ళు 20% మార్కులు ఇచ్చారు. అంటే ఏంటి? ఇప్పుడు జియో ట్యాగింగ్, వేతనాల సమయానుసారం చెల్లింపు, పని దినాల అందుచేత, అట్లాగే ఈ 3 కనుక తీసుకుంటే దరదాపుగా మీకు 20 + 15 అంటే 55% ఇక్కడ మీకు ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. మిగతాది ఏంటంటే లోకల్ ఆడిట్స్ ఏవైతున్నాయో దానికి ఒక 10% ఇచ్చాడు. అట్లాగే మెటీరియల్ వినియోగం దాని మీద ఒక 5% ఇచ్చాడు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక 3%, అట్లాగే ఓఎస్ఆర్ పెంపు మీద ఒక 2% ఇచ్చారు. అంటే ఏంటి? మీకు మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో 3 ఫ్యాక్టర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ని గ్రేడింగ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటి? మొత్తం మార్కులు 90 కనుక వస్తే మీకు దాన్ని ఏ గ్రేడ్ కింద ట్రీట్ చేస్తారు. అట్లాగే 80 నుంచి 90 మధ్య వస్తే మిమ్మల్ని బి గ్రేడ్ కింద ట్రీట్ చేస్తారు. అట్లాగే 80 కింద కనుక వెళ్తే మిమ్మల్ని సి గ్రేడ్ కింద ట్రీట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే జియో ట్యాగింగ్ ఉంటుంది, మనకందరూ తెలుసు, మనకి ఇప్పుడు ఏ రకంగా మన ఫోన్లు ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటనేది ఇప్పుడు మనకు తెలియని విషయం. అట్లా వీళ్ళు జియో ట్యాగింగ్ చేయడానికి ఏమైనా కొత్త ఇన్స్ట్రుమెంట్లు తీసుకొస్తారా లేకపోతే శాటిలైట్ ఫోన్ తీసుకొస్తారా అది మనకు తెలియని విషయం. ఎందుకనంటే లోకల్గా ఎట్లా పనిచేస్తుంది, మన హైదరాబాద్లోనే ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తే మనకి సిగ్నల్స్ అందవు అట్లా అంటున్న పొజిషన్లో రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు రూరల్ ఏరియాలో దీనికి అనుసంధానం చేసినప్పుడు ఏ రకంగా జియో ట్యాగింగ్ జరుగుతుంది. ఓకే, జియో ట్యాగింగ్ జరగలేదు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? పని దినాలు అందజేత అనేది జరగదు. దాన్ని జరగనప్పుడు వేతనాల సమయానుసారం చెల్లింపు ఉండదు. సో మీరు అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఆటోమేటిక్గా ఏంటంటే మీరు 90% కూడా ఉండరు, 80%కే వస్తారు. ఎందుకంటే మీరు అక్కడ కంప్లీట్ చేయాల్సింది 55% ఉంది. ఆ 55% మీరు ఎటువంటి పరిస్థితుల్లో రీచ్ కానప్పుడు ఆటోమేటిక్గా 80% బిలోకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రాలు పనిచేయలేదు. ఇక్కడ ఏంటంటే ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలు కోరుకున్న పని దినాలు రోజుల వారీగా నిజంగా అందజేయబడుతున్నాయి అన్నది ప్రాముఖ్యత. ప్రతి కుటుంబానికి 100 రోజులు పనిచేసే హక్కు ఉంది. డిమాండ్ చేసిన పని దినాలు 90% పైగా అందుతూనే ఏ గ్రేడ్ వస్తుంది. ఇక్కడ ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి సామాజిక ఆడిట్లో కూడా పెద్ద ఏం లేదు. గ్రామ సభల ద్వారా ప్రజలు స్వయంగా వాళ్ళు పనులు ఖర్చు పెట్టుకున్న దాన్ని పరిశీలించుకోవటం అనేది అది ఒక కంటితుడుపు మాటే. కానీ ఈ 4 పారామీటర్స్ కనుక జరగకపోచ్చినప్పుడు
ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఫైనల్గా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాల మీదనే రాష్ట్ర భారం పడే ఆలోచన అవుతుంది. ఈ ప్రభావం మూలంగా ఏమవుతుందంటే నార్మాటివ్ అలొకేషన్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా గ్రేడ్ ప్రకారం ఇచ్చే నిధులు మాత్రమే వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? దాని ప్రకారం మీకు నార్మేటివ్ అలొకేషన్ కంటే కూడా ఇంకా డౌన్కి వెళ్ళే ఆలోచనలు కూడా ఉండొచ్చు. వీటన్నిటి కూడా గ్రేడింగ్ విధానంలో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ గ్రేడ్కి వచ్చేటప్పటికి 90% మార్కులు ఉంటే పిఎం గతిశక్తి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. వీటికి తొందరగా ఆమోదం ఉంటాయి. ఏంటంటే మీకు ప్రతి వాళ్ళకి కూడా 90% రావాలి, వస్తేనే పిఎం గతిశక్తి ప్రాజెక్టుకి ఆమోదం ఇస్తాడు. అట్లాగే 80, 90, 89 మధ్య మా సాధారణ నిధులు వస్తాయి. అంటే మామూలుగా ఏంటంటే వీటి మూలంగా ప్రత్యేకంగా లాభం ఉండదు, నష్టం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ 90% మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి పైన ఉన్న వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎడిషనల్గా ఇంకొక 30% యాడ్ చేసి కొత్త ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి అక్కడ ఫేర్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, మీకు 90% అబోవ్ వచ్చిన వాళ్ళకి 130%కి వెళ్తారు. అట్లాగే 80% కింద ఉన్న వాళ్ళు -30%కి వస్తారు. అట్లాగే 80, 90 మధ్య మార్కులు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి ప్రత్యేకంగా అటు లాభం ఉండదు, నష్టం ఉండదు. కాబట్టి వీటి మూలంగా పెద్ద డెవలప్మెంట్ ఏదనేది మనకి ఇక్కడ అర్థం కాని పడుతుంది. ఇంకొకటి ఏంటి, ఈ సాధారణ రాష్ట్రాలు ఏవైతున్నాయో వీటన్నిటికీ కూడా 40% ఎలకేషన్ కనుక పెరిగినప్పుడు కేంద్రం విధించే మొత్తం భారం అంతా కూడా రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఈ గ్రేడింగ్ విధానం మూలంగా దర్దాపుగా కూడా ఏ విషయంలోనూ కేంద్రం పని సక్రమంగా జరిగితే 125 కోట్ల ప్రాజెక్టు ఉంది అనుకుంటే ప్రతిపాదించిన 60-40లో కనుక కేంద్రం 75 కోట్లు ఇస్తే రాష్ట్రాలు 50 కోట్లు ఇవ్వాలి. అదనంగా వచ్చే 20 నుంచి 30% డబ్బుల మూలంగా కేంద్ర ప్రయోజనాలకు అదనంగా ఈ ప్రయోజనం చేకూరుతుంది. అట్లాగే బి గ్రేడ్లో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఎటువంటి లాభాలు నష్టాలు ఉండవు. అదే సి గ్రేడ్కి పోయినట్టయితే కనుక మీకు నష్టం వస్తుంది అనే దాని మీద మీకు ఇందాక స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధానాల్ని ఏ రకంగా మనం ఆలోచించాలి, దీని మీద ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడా కూడా చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక తెలంగాణ విషయమే తీసుకుంటే మీరు 2004-05 కనుక తీసుకుంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఇక్కడ మీకు మన్రేగా దానిలో జరిగిన వర్కులు కనుక తీసుకుంటే అంత మట్టుకు ఉంటుంది. కానీ కొత్త నామ్స్ ప్రకారం కనుక అయితే మీకు 12,000 కోట్లలో 40% దాకా దాదాపుగా కనుక మనం తీసుకుంటే 8,750 కోట్లు కేంద్రానికి వస్తాయి. అట్లాగే 60-40 కనుక తీసుకుంటే కేంద్రం 60%లో 5,250 crores వస్తుంది. స్టేట్ 40% కనుక తీసుకుంటే 3,500 crores వస్తుంది. మార్క్స్ మించిన ఖర్చు కనుక తీసుకుంటే నార్మేటివ్ అవకాశం మిగిలిపోయి ఉంటేనే 12,500 కోట్లలో నుంచి దాదాపు 8,750 కోట్లు కనుక పోతే దాని మూలంగా మిగిలేది 350 కోట్లు. స్టేట్ అదనంగా 3,750 కోట్లు భరించాల్సి వస్తుంది. అట్లాగే స్టేట్ భరించాల్సిన 40% ప్లస్ అది కనుక మొత్తం కనుక తీసుకుంటే 80% బిలో లోపల కనుక వస్తే కనుక మొత్తం కేంద్రం స్టేట్ మీద 12,500 కోట్లు ఖర్చు చేసుకుంటే ఖర్చు పడేది 7,250 కోట్లు. ఇక మరి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నిజంగా ఫండ్స్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటి రాష్ట్రాలు లేకపోతే చిన్న చిన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానివ్వండి కొన్ని ఎకనామికల్గా పూర్గా ఉన్న స్టేట్లను కనుక తీసుకుంటే వీటన్నిటి పరిస్థితి ఏంటంటే ఎక్కడా కూడా ఈ స్కీమ్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత లేదు, చేయలేరు కూడా. అట్లాగే వ్యయ విభజనలో కూడా కూలీలపై ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నిజంగానే ఫండ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళ పేమెంట్స్ అన్ని కూడా డిలే అవ్వటం అనేది కామన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి, వీటిల్లో 15 రోజుల్లో పని కేటాయించాలి అనేది ఎక్కడా కూడా వీళ్ళు కేంద్రం చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు కానీ నోటి మాట మీద అయినా కానీ ఎక్కడైనా కానీ దీంట్లో లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పంచాయతీలని ఒక యూనిట్గా చేసి అప్పుడు కనుక వాళ్ళు ఖర్చు కనుక దీని మీద ఇంకా పెంచుకుంటూ పోతే రేపొద్దున ఈ కేంద్ర ఇప్పటికే మీకు తెలంగాణ తీసుకుంటే కనుక తెలంగాణలో గత
తెలంగాణలో గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడైతే వీళ్ళు రైతు ఇవి కట్టారు, వాటికి కమతాల్లాగా కట్టారు, వాటన్నిటికీ కూడా దాదాపు 1200 కోట్ల దాకా ఖర్చు అయింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది ఈ స్కీమ్ మా దాంట్లో లేదు కాబట్టి మేము 1200 కోట్లు మీకు ఇవ్వము, మీరు ఖర్చు పెట్టారు కాబట్టి మీరు భరించండి అనేది వాళ్ళ ఆలోచన. అయితే ఇంకొకటి ఏమైంది, ఇవాళకి కూడా మనకి సెంట్రల్ నుంచి రావాల్సినవి దాదాపు 500 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఏది లేబర్కి సంబంధించినంత మటుకు. ఎందుకనంటే జియో ట్యాగింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి మీకు ఇంకా ఇప్పుడే ఇవ్వలేవు అన్నప్పుడు, ఈ జియో ట్యాగింగ్ ఇప్పుడు ప్రాబ్లం అయినప్పుడు రేపు పొద్దున మీకు 90%లోకి ఎట్లా వెళ్ళగలుగుతాయి స్టేట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రకంగా ఈ సాంకేతిక సమస్యలను మిస్ చేసుకుంటూ ఈ కార్మికుల హక్కుల్ని పరిగణించకుండా ముందుకెళ్తే కనుక రాష్ట్రాలు పర్టికులర్గా రూరల్ ఏరియాల్లో ఏ రకమైన అభివృద్ధి చెందుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ మొత్తాన్ని కనుక మనం తీసుకుంటే దాదాపు 1,10,00,000 మంది ఎన్రోల్మెంట్ అయి ఉంటే దాదాపు 35 లక్షల నుంచి 45 లక్షల దాకా కూడా యాక్టివ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ యాక్టివ్ కార్డ్స్ అన్ని కూడా మీకు జియో ట్యాగింగ్ లేకపోతే దాదాపు వీటితోటే దాదాపు 12,500 కోట్ల రూపాయల పనులు మనం 2004-05లో చేయటం జరిగింది. మరి వీటన్నిటికీ కూడా జియో ట్యాగింగ్ మిస్ అయ్యి ఇవన్నీ కూడా కరెక్ట్గా లేకపోతే ఆటోమేటిక్గా 80% లోపలికి వెళ్ళినప్పుడు మనం చెప్పినట్టుగా ఈ స్టేట్ దాదాపు 7,250 కోట్ల రూపాయలు తన జేబులో నుంచి పెట్టుకోవాల్సిన పొజిషన్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సామాజిక న్యాయం అనే దాని మీద అసలు ఎక్కడా కూడా గ్యారంటీ లేదు. బేసిక్గా ఏంటంటే మీకు ఎస్సీ ఎస్టీ మహిళ వయసు వాళ్ళకి కానీ మహిళలకు కానీ దీంట్లో మహిళలకు కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే ఒక ప్రొవిజన్ ఇచ్చింది. ఈ ప్రొవిజన్ మూలంగా ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఈ గ్రేడింగ్లో వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళకి వర్క్ అలొకేషన్ అనేది జరగాలి. కానీ దీంట్లో కూడా ఎక్కడా కూడా ఈ కొత్త యాక్ట్లో కూడా ఎక్కడా కూడా స్పెసిఫిక్గా లేదు. దాంతో ఏంటంటే సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా పోతుంది. దీంతో ఎవడైతే ఇప్పుడు తెలంగాణ లెక్క తీసుకుంటే దాదాపు 400 రూపాయలు ఒక వేజ్కి చొప్పున మనం లెక్క కడుతున్నాం. అదర్ స్టేట్స్లో అయితే ఇంకా తక్కువే ఉంది. దీని మీద ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దీని మీద సిద్ధంగా లేదు. ఎందుకనంటే దీంట్లో 6(1) ఏదైతే ఉందో 6(1)లో వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే మినిమం వేజెస్ యాక్ట్ ఎక్కడ కూడా అప్లికబిలిటీలోకి వాళ్ళు తీసుకురాలేదు. బట్ ఇదే యాక్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జరిగింది. ఆ రోజు 400 రూపాయలు అనేది లెక్క చాలా ఎక్కువే అనుకోవచ్చు, అది కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా తెలంగాణలో 400 రూపాయలే కంటిన్యూ అవుతుంది. బట్ ఆ 2004 నుంచి వాళ్ళ దాకా తీసుకుంటే మినిమం వేజెస్ మార్కెట్ వేజెస్ అన్ని కూడా బాగా పెరిగిపోయినాయి. దీని మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అట్లాగే మీకు కర్ణాటక వర్సెస్ సుప్రీంకోర్టులో కర్ణాటక స్టేట్ మీద జరిగిన సుప్రీంకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా చెప్పింది కంపల్సరీ మినిమం వేజెస్ ఇవ్వాల్సిందే దీంట్లో అని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మినిమం వేజెస్ లో కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13, 2015లో ఇచ్చిన కోర్టు తీర్పులో వేతనం కనీస వేతనం కంటే తక్కువ అయితే ఫోర్స్డ్ లేబర్ అని ఫోర్స్డ్ లేబర్ కింద డిక్లేర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్తుంది. ఇంత చెప్పినా కానీ వీళ్ళు దీని మీద ఎక్కడా కూడా స్పందించకుండా మళ్ళీ మినిమం వేజెస్ లేకుండానే కంటిన్యూ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకా దీన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవడైతే అక్కడ పెట్టుబడి పెట్టి వాడు ఏదైతే ఒక క్యాపిటలిస్ట్ వర్క్ పర్ఫార్మెన్స్ లో క్యాపిటల్ క్రియేట్ చేయడానికి వస్తాడో వాడికి కంపల్సరీగా కూడా వీళ్ళు బాండెడ్ లేబర్స్ కిందనే పనిచేయాల్సిన ఇది వస్తుంది. ఇంకొకటి ఏంటి, వీళ్ళు హాలిడే ఇచ్చారు. ఎప్పుడైతే మీకు ఫోర్స్డ్ హాలిడే ఏంటంటే ఇప్పుడు మీకు 120 daysలో వీళ్ళు 60 days దాకా మీకు ఇది ఇచ్చారు వాళ్ళు. పర్టికులర్గా మీకు ఎప్పుడు మన హార్వెస్టింగ్ సీజన్లో కానివ్వండి, వ్యవసాయ టైం ఏదైతే ఉందో వాటన్నింటిలో మళ్ళీ హాలిడేస్ ఇచ్చారు. బట్ యాక్చువల్గా ఏంటంటే రైనీ సీజన్లో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే రైనీ సీజన్లో మనకి మేజర్గా కూడా అంతా కూడా ఫారెస్టేషన్ వాటికి సంబంధించిన వర్క్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఏంటంటే అక్కడ మళ్ళీ మీకు లేబర్ ఉండదు. మళ్ళీ అదంతా కూడా జీరో దీంట్లోకి వచ్చేటప్పటికి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని వీళ్ళు హాలిడేస్ కిందనే డిక్లేర్ చేస్తున్నారు.
బట్ మిగతా దాంట్లో వాళ్ళు 125 రోజులు ఇచ్చినా కానీ ఈ 125 రోజులు ఎక్కడ పనిచేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. ఎందుకంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు స్ప్లిట్ చేసుకుంటూ వచ్చారో వాటిల్లో మళ్ళీ 3 స్ప్లిట్స్ ఇచ్చారు వాళ్ళు. వాటిల్లో ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ మీకు పిఎం గతిశక్తి అయితే రెండో దాంట్లో కూడా వాళ్ళు, ఒక్క నిమిషం సార్, ఒకటి పిఎం గతిశక్తి అయితే రెండో దాంట్లో ఏంటంటే వాళ్ళు కూడా ఎలక్ట్రిఫికేషన్ వాటి మీదనే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మూడోది దానికి కూడా వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కాకుండా ఉంటాయి కూడా వాళ్ళకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ లోకల్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో లోకల్ ఇంపార్టెన్స్ని ఆల్మోస్ట్ ఆల్గా వాళ్ళు జీరో చేసుకుంటూ వచ్చేసారు. ఎందుకనంటే ఈ పని ఏదేమైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో సెంట్రల్ గవర్నమెంటే చేసిన దాని ప్రకారమే మీరు పనిచేయండి అనే ఆలోచనతోటే ఇవాళ ఈ టోటల్ స్కీమ్ అంతా కూడా నడిపిస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీని మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ పంచాయతీలకు ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, పంచాయతీలు ఆల్మోస్ట్ ఆల్ జీరో అయిపోతాయి. కాబట్టి దీని మీద మళ్ళా ఒక ఇది జరగాలనేది మన అందరం కూడా కోరటం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న పార్లమెంట్ లో కూడా మాట్లాడేటప్పుడు ప్రెసిడెంట్ స్పీచ్ లో కూడా దీన్ని స్పెసిఫిక్ గా ఇదేదో చాలా గొప్ప ప్రాజెక్టు, దీన్ని మేము అంత చేసాం ఇంత చేసామని మన మోడీ గారు దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు. మీరు తెలంగాణ విషయానికి ఏమైనా వస్తే కనుక తెలంగాణలో దరిదాపుగా మీకు చెప్పినట్టుగా 1,10,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా మీకు మేజర్గా వచ్చేటప్పటికి దాదాపు 11 జిల్లాల్లో మీరు మేజర్గా మనకి ఇక్కడ పనిచేస్తున్నారు. అత్యధికంగా సాంద్రత నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో 15 లక్షల మంది వర్క్ చేస్తుంటే మధ్య సాంద్రతగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయంటే కామారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, వీటిల్లో 14 లక్షల దాకా ఉంటే గిరిజన ప్రాంతమైన భద్రాద్రి, ఆసిఫాబాద్, ములుగు ఈ 8,50,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి ఇక్కడనే తీసుకుంటే 8 లక్షల వీళ్ళకి మీరు జియో ట్యాగింగ్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు లాస్ పోతారు. కాబట్టి ఇక్కడ అర్థం కాని ఏంటంటే వాళ్ళు చెప్పేదే మీరు చేయండి, మేము చెప్పింది మీరు చేయండి అంతే కానీ మీ మాట మేము వినము అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఎక్కడ కూడా డిస్కషనే లేదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా దీని మీద పూర్తి డిస్కషన్ లేదు. అట్లాగే స్టేట్లకు వచ్చిన తర్వాత కూడా స్టేట్లు కూడా జస్ట్ రిజెక్ట్ చేసి పంపించినాయి. కానీ రిజెక్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు స్పెసిఫిక్గా మేము ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అనే దాని మీద కూడా గట్టిగా ఏ స్టేట్ చెప్పిందో కూడా మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఉన్నవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన స్టేట్లే కాబట్టి బహుశా అన్ని కూడా 75% ఆటోమేటిక్గా వాళ్ళకి మెజారిటీ వస్తుంది. ఇది ఫైనాన్షియల్ అప్లికబిలిటీ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు క్లియరెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఇది మనకున్న దౌర్భాగ్యం అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో మనకు అర్థం కాని పాయింట్. ఇక్కడికి వచ్చేటప్పటికి సామాజిక వర్గ శాతం కనుక మనం తీసుకుంటే ఎస్సీలు దాదాపుగా 22% సంఖ్యలో వీళ్ళందరూ కూడా మీకు ఈ వేతనాల మీదనే ఆధారపడి పనిచేస్తున్నారు. అట్లాగే ఎస్టీలను కనుక తీసుకుంటే దాదాపు 16% దీని మీద పర్టికులర్గా మీకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కీలక పనుల్లో పనిచేస్తారు. అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బీసీలు కానివ్వండి వేరే వాళ్ళు కానీ దాదాపు 62% పనిచేస్తున్నారు. అంటే చేతి వృత్తులు వీళ్ళందరినీ కనుక తీసుకుంటే వీటిల్లో ఉన్న వాళ్ళందరిలో కూడా మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువ మంది పనిచేస్తున్నారు అనేది నిర్వివాదాంశం. దీంట్లో ఏంటంటే దాదాపు 61% తెలంగాణ మొత్తంలో 61% దీంట్లో మేజర్గా ఏంటంటే మహిళా సాధికారత చేకూరుతుంది. ఇప్పుడు కనుక ఈ స్కీమ్ కనుక మనం జీరామ్జీ కనుక తీసుకుంటే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనే దాని మీద కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్గా వీళ్ళ ఆలోచన ఏంటి, ఈ 73 అధికరణలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా కేంద్రం అనేది
వాటిని ఫోర్స్ఫుల్ గా క్యాప్చర్ చేసి మేం చెప్పిందే మీరు వినండి అనే నోషన్కి తీసుకెళ్లాలనేది వీళ్ళ ఆలోచనలు అక్కడ ఉంది. ఇప్పుడు ఇకపోతే ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏంటంటే మనం గాంధీ గారి పేరే తీసేశారనే ఆలోచనలోకి వస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే గాంధీ గారే కాదు, ఇప్పుడు దీంట్లో మన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పనిచేశారు. గాంధీ గారి ఆచరణల్ని ముందు తీసుకొని వెళ్ళిన వాళ్ళలో రాజీవ్ గాంధీ గారు ఒకళ్ళు కూడా. దాంట్లో 73, 74 అధికారులు తీసుకురావటంలో ఆయన కూడా చాలా ముందు ముఖ్యుడిగా కనుక మనం చెప్పుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే గాంధీ విధానాన్ని నడిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కూడా ఇవాళ వీళ్ళు ఎవరు కూడా గాంధీ గారి పేరు ఉండద్దు అనే ఆలోచనతోటి ఇవాళ ఈ స్కీమ్ పేరు మారుస్తున్నారు, గతిని తప్పిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రేపొద్దున ఆర్థిక భారం ఏంది? ఎందుకంటే ఇవాళ దాదాపుగా 80 కోట్ల మంది ఇవాళ రేషన్ మీద బతుకుంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకి రేషన్ ఇస్తుందని తన వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి. మరి ఈ ఆర్థిక స్వావలంబన లేకుండా ఇంకా పెరిగిపోతే రేపొద్దున ఇప్పుడు 400 రూపాయలు ఎవడైతే వస్తున్నాయో ఆ 400 రూపాయలు కూడా వచ్చే ఇది ఉండదు. అప్పుడు రేపొద్దున ఎవడో కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి 200కి 300కి పని చేసుకుంటూ పోవటం, మళ్ళీ లేకపోతే వలసలు మళ్ళీ స్టార్ట్ అవ్వటం అనేది మీకు ఇదైపోతుంది. ఇక్కడ ఈ విధానం కనుక కంటిన్యూ అయినప్పుడు రేపొద్దున ఏంటి? పోనీ వీళ్ళందరినీ ఏమన్నా టెక్నికల్ గా డెవలప్ అయి ఉన్నారా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నది ఏంటి? విద్యుత్ ఇన్స్టాలేషన్స్ కి తీసుకెళ్తాము, వాటికి తీసుకెళ్తాము, వేరే చోట కన్స్ట్రక్ట్ చేపిస్తాం అన్నప్పుడు వీళ్ళకి అంత పర్ఫార్మెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉందా అనేది కూడా ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు దాంట్లో మినిమం నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని వీళ్ళు లేబర్గా పనిచేసేటప్పుడు కాంక్రీట్ మీకు వేరే చోట నుంచి వస్తుంది. ఇప్పుడు ఈవెన్ బ్రికింగ్ కూడా మీకు కంప్లీట్గా వాల్సే వస్తున్నాయి. వీటన్నిటి మీద కాంట్రాక్టర్ ఏదైతే ఎంత మటుకు లేబర్ని తగ్గించుకోవాలనే దాని మీదనే ఆలోచన చేసినప్పుడు ఈ ఉన్న లేబర్ అందరూ ఎక్కడికి వెళ్తారు? కాబట్టి ఈ ద్వంద్వ వైఖరిని ప్రభుత్వం కంపల్సరీ వదిలేసేసి పాత విధానాన్ని మళ్ళీ తీసుకొస్తేనే మీరు టెక్నికల్గా మీరు మార్చుకోండి. టెక్నికల్గా ఏం చేయాలి? వాళ్ళు చాలా మటుకు అంటున్నారు మీ దీంట్లో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ అంతా కూడా ఫ్రాడ్సే. పర్టికులర్గా మీకు వెస్ట్ బెంగాల్ మొత్తం ఫ్రాడే అని చెప్తారు వాళ్ళు. మీరు ప్రూవ్ చేయండి. వెస్ట్ బెంగాల్లో ఫ్రాడ్ ఉందా, లేకపోతే అక్కడ ఫ్రాడ్ ఉందా, ఇక్కడ ఫ్రాడ్ ఉందా అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. మీరు చెప్పాల్సింది పోయి మీ ఆలోచన ఇది కాకుండా మీ కొత్త ఊహలతోటి మీరు ఒక ఏది ప్రూవ్ కాని ఒక విధానాన్ని తీసుకొని వచ్చి మీరు దీన్నే ఫాలో అవ్వండి అంటాం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా నడవని విధానం. కాబట్టి ఇప్పుడు ఎందుకనంటే దీని తర్వాత కూడా మళ్ళా ఎస్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ యాక్ట్ అమెండ్ అయిన తర్వాత ఎస్బీఐ చెప్తుంది రేపొద్దున మనం 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తున్నామని. 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తున్నప్పుడు మీరు ఏ రకంగా 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళగలుగుతారు? ఇక్కడ నీకు బేసే సవ్యంగా లేదు, నీకు ఇక్కడ కింద పునాదే సవ్యంగా లేనప్పుడు దేశ ప్రగతి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ 80 కోట్ల మందికి ఇంకా మీరు ఇంకొక 10 కోట్లు 20 కోట్లు మళ్ళీ యాడ్ అవుతారే కానీ తక్కువ కాదు. ఎందుకనంటే ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ కూడా క్లియర్గా చెప్తున్నాయి ఈ దేశంలో మొత్తం కూడా ఉన్న ఎకానమీ మొత్తం సంవత్సరంలో 85% ఏదైతే ఒక జనరేట్ అవుతుందో ఆ 85% ఇన్కమ్ 2% ఆఫ్ ది టోటల్ పాపులేషన్కి వెళ్తుంది. మిగతా ఉన్న దాంట్లో 15% మిగతా దేశం అంతా పంచుకుంటుంది అన్నారు. మరి ఈ విధానం ఇట్లా ఉన్న పద్ధతిలో దీన్ని మీరు సవరిస్తారా? ఈ గ్యాప్ను తగ్గిస్తారని మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎక్కడ కూడా వీళ్ళు చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఉన్న ఉపాధిని కూడా నరికేసేసి మిమ్మల్ని ఇంకా రోడ్డు మీదకి తీసుకొస్తామని ఈ రామ్జీ వాదన ఏదైతే ఉందో దీన్ని ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సంస్కరణలు ఏవైతే కొత్తగా తీసుకొస్తున్నారో ఈ సంస్కరణలు కావు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ ఆలోచనతోటి ఏదో క్యాపిటలిస్ట్ పందాలో ఈ దేశాన్ని నడిపిద్దాం అనుకుంటే ఇది నడవదు. ఎందుకంటే ఇది ఒక అమెరికాను లేకపోతే వేరే అదర్ కంట్రీస్ కాదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ పద్ధతులు మనతోటి కావని మనం మిక్స్డ్ ఎకానమీలో నడిపించాము.
మళ్ళీ ఆ మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ నువ్వు తీసుకురాగలిగితే అప్పుడు నీకేమైనా కొంత డెవలప్మెంట్ ఉంటుంది, మళ్ళీ కొంతమందికి వర్కర్స్కి ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లాగే వేరే వేరే పొందాల్లో మనం ఏమైనా చేయగలుగుతాం. కానీ అంతేగాని ఉన్నదాన్ని కూడా మీరు ఉన్న వటవృక్షాలని కూడా నరికేసేసి మీరు ఆక్సిజన్ లేదనే స్టేజ్కి తీసుకొచ్చి దేశాన్ని సర్వనాశనం చేయొద్దని ఈ గవర్నమెంట్ని విన్నవించుకుంటూ నేను ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. చాలా చాలా వివరణాత్మకంగా, చాలా అంకెలు, సంఖ్యలు, పర్సెంటేజ్లు, ముఖ్యంగా మహిళలకి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, తెలంగాణ రీజియన్లో ముఖ్యంగా ఎలా మహిళలను ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఎందుకంటే ఇక్కడ 61% ఆఫ్ ది ఉమెన్ ఆర్ కవర్డ్ అండర్ ద స్కీమ్. అలాగే 23% ఆఫ్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నటువంటి సొసైటీ. ఇది నిజంగానే తెలంగాణలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారనేది లెక్కలు చెప్తోంది. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని సమస్యల్ని మన ముందు ఉంచారు. అయితే ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఈ మినిమం వేజెస్ విషయంలో 2 స్కీమ్స్ పెద్దగా ఎఫెక్టివ్గా లేవు అనేటువంటి ఒక మాట కూడా మీరు చెప్పారు. తర్వాత ఈ యాక్చువల్గా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తయారీలో 2 ప్రముఖ ఆర్థికవేత్తలు వెనకాల ఉన్నారు గతంలో. వాళ్ళిద్దరు అంటే అమర్త్య సేన్ ఒకరు, అలాగే జీన్ డ్రీజ్ అని ఇంకొక ఆయన ఫ్రెండ్ శిష్యుడు జీన్ డ్రీజ్. వీళ్ళిద్దరు కూడా అసలు ఇది ఒక నేషనల్ గ్యారంటీ స్కీమ్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, లేదా ఇంత మినిమం ఒక వేజెస్ ఏదో ఒక వర్క్ ద్వారా వెళ్ళటం అనేటువంటి ఆలోచనని మొదట తీసుకొచ్చిన వ్యక్తులు వీరు. ఇది ఆ టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో కూడా ఇది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ వీళ్ళ యొక్క రిపోర్ట్స్ అనేవి. ఇప్పుడు మీరు ఈ చేంజెస్, ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనేటువంటి, అంటే విబిజీ రామ్జీ అనే స్కీమ్లో వచ్చిన తేడాలు వివరించారు. దీని మీద కొంత డిస్కషన్ టేకప్ చేసే ముందు నాకు కూడా ఒక 2-3 డౌట్లు ఉన్నాయి. మీరు వెంటనే ఆన్సర్ చేయక్కర్లేదు, మీరు నోట్ చేసుకోవచ్చు సమస్యల్ని. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను బేసిక్గా సర్వీస్ లా, లేబర్ లా అడ్వకేట్గా గత 25 ఏళ్లుగా, అంతకుముందు ఒక దాదాపు 20 ఏళ్ళు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా, ముఖ్యంగా టెలికాం డిపార్ట్మెంట్లో నాకు కొన్ని అనేక అనుభవాలు ఉన్నాయి. పోస్టల్ అండ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్స్తో కలిసి పనిచేసిన వాడిగా మేము చూసింది ఏమిటంటే, ఈ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్ మేము తీస్తే అవి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి గత ముఖ్యంగా 10-15 ఏళ్లుగా. అందులో మెజారిటీ ఫ్రాడ్ కేసెస్ అంటే 90%, ఆ ఫ్రాడ్ కేసెస్లో 90% ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కు సంబంధించి ఎంప్లాయీస్ వర్ కాట్ నాన్ పేయింగ్ ది అమౌంట్స్ అండ్ స్టిల్ క్లెయిమింగ్ సమ్ అమౌంట్స్, హయ్యర్ అమౌంట్స్ క్లెయిమ్ చేయడం. ఇలాంటివన్నీ కూడా మేము యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ డీలింగ్ విత్ దీస్ కేసెస్. సో ఆ స్కీమ్లో మహాత్మా గాంధీ ఎన్రేగా స్కీమ్లో ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగింది అనేది మాకు కొంత మేరకు, నాకైతే కొంత అవగాహన ఉంది. రెండోది, ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో మేము చూసింది ఏమిటి అంటే, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అక్కడ ఉన్న పవర్ఫుల్ రాజకీయ నాయకులు, అతను ఏ పార్టీ వాడైనా సరే, పనులు జరగకుండానే ఇప్పుడు అవన్నీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పే జరగాలనుకోండి, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే కింది స్థాయి ఎంప్లాయీలు కూడా ప్రెషర్కు లోనైనారు, కంపల్సరీగా పే చేయవలసి వచ్చింది అనేటువంటి మాటలు మేము యూనియన్ లీడర్స్గా విన్నాం ఫ్రమ్ అవర్ కొలీగ్ యూనియన్ లీడర్స్. అంటే ప్రతి ఊళ్ళోనూ, ప్రతి గ్రామ స్థాయిలోనూ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టినట్టుగా చూపించి, అవి నిజంగా జరగకపోయినా సరే వాటిని ఆ పోస్టల్ అండ్ పంచాయత్ రాజ్ ఇలాంటి ఎంప్లాయీస్ నుంచి సంతకాలు తీసుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇలా కొన్ని ఫ్రాడ్ జరిగాయి. అయితే అల్టిమేట్గా వీటిలో విక్టిమ్లు ఎప్పుడు రాజకీయ నాయకులు కాదు, వీటిలో ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ విక్టిమ్స్ అవుతారు. సో ఈ యాంగిల్లో నుంచి ఆలోచించినప్పుడు ఏమైనా ఈ కొత్త స్కీము ఈ లూప్ హోల్స్ని ఏమన్నా అటెండ్ చేసిందా, అంటే అవినీతికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ని ప్లగ్ చేసిందా? ఇది ఒక నాకున్నటువంటి ఐడియా, అవసరం. మీరేమో ఇంకా మినిమం వేజెస్ గురించి ఏం మాట్లాడలేదు అన్నారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. తర్వాత రెండవది జియో ట్యాగింగ్ అన్నారు. జియో ట్యాగింగ్ అంటే
వర్కర్స్ విల్ బి ట్యాగ్డ్ అలాంగ్ విత్ దిస్ GPS అనేటువంటి ఐడియానేమో నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం నాకు కొంత వివరణ కావాలి. తర్వాత స్టేట్స్ బర్డెన్ విషయంలో నాకు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అయితే చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసేటువంటి పెద్ద కంప్లైంట్ ఏమిటి అంటే, మేము స్కీమ్స్ తయారు చేసి మేము డబ్బులు ఇస్తూ ఉంటే రాష్ట్రాల్లో ఉండేటువంటి నాయకత్వాలు, అవి రీజనల్ పార్టీస్ కానివ్వండి, ఎవరైనా సరే, అవి మా స్కీమ్స్ కింద చెప్పుకుంటూ ప్రచారం ఇచ్చుకుంటున్నారు. దానివల్ల అది సెంట్రల్ స్కీమ్స్ అనేటువంటి మాట కింది దాకా వెళ్ళటం లేదు అనేది ఒక మాట వినబడుతోంది. దానివల్లనే మేము ఈసారి ప్రత్యేకంగా రాష్ట్రాల కొడుకు కొంత లయబిలిటీ పెట్టాల్సి వచ్చింది అనేటువంటి మాట వింటున్నాము. ఇవన్నీ కూడా మీరు మాకు చివర్లో క్లారిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ చర్చని సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో ఓపెన్ అప్ చేస్తున్నాను. ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దాని ద్వారా ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది. రవికుమార్ గారు, సార్ సార్ మీది కంప్లీట్ చేసిన తర్వాత నేను మిగతా దానికి వెళ్ళిపోదాం. అదేనండి, తప్పని అందరూ అడిగిన తర్వాత. నేను అనేది ఇప్పుడు కాదు, అందరూ ప్రశ్నలు అడిగిన తర్వాత. దేనికి దానికి క్లోజ్ చేసుకుంటూ వెళ్దాం సార్. ఇంకా చర్చ లెంగ్దీగా అయిపోతుంది, అయిపోతుంది. అందుకనే మేము ఏంటంటే రిజర్వ్ చేసుకో అన్ని క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ కామన్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, యూ నీడ్ నాట్ ఆన్సర్. లక్ష్మీ నాగేశ్వర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నమస్కారం అండి. నాది ఒకటే డౌట్. ఏం లేదు, ఇది వరకు ఉన్న స్కీమ్ పేర్లు కూడా కరెక్ట్ పూర్తిగా చెప్పను. స్కీమ్లో పనులు జరగకుండానే, అంటే ఈ రోడ్ వేసేసాం, అది మెటీరియల్ నాట్ ఇన్వాల్వ్డ్, అంటే ఒకవేళ మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా దానికి కూడా పేమెంట్ ఇంత అని ఉంటుంది కదా. ఆ మస్టర్స్ తయారు చేసేసి ఇక ఆ పేమెంట్స్ అన్నీ ఆ పంచాయత్ ప్రెసిడెంటే, అంటే వర్క్ ఐడెంటిఫికేషను వాళ్ళే, మరి ఫండ్స్ డ్రాయింగ్ పనులు చేయించేది వాళ్ళే. పనులు చేస్తారు, నాకే వస్తే చేయించేస్తారు, పేమెంట్స్ కూడా చేసేస్తారు, మస్టర్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏం పెద్ద పని ఉండదు. వాళ్ళు మీరు జియో ట్యాగింగ్ అది ఏదన్నా పని అయిందా లేదా అనేది చూసినా కూడా పెద్ద పని ఉండదు. నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇట్లా పని చేసేసి ఆ పైసలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ పంచాయతీ బోర్డు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో, పంచాయతీ ప్రెసిడెంట్ 5 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు తిరిగి రావాలంటే ఈ విధంగా వచ్చేటట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు అని ఒక అపవాదు ఉంది. అది అసలు యాక్చువల్గా వర్క్స్ ఐడెంటిఫికేషను ఎట్లా చేస్తారు రూరల్లో ఇదివరకు స్కీమ్లో? మరి దాంట్లో మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కాంట్రాక్టర్ని డెఫినెట్గా తీసుకుంటారా, లేకపోతే ఆ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా ఆ పంచాయతీ బోర్డు వాళ్ళు చేస్తారా? వాటికి కూడా బిల్స్ ఇచ్చేసి బిల్స్ సబ్మిట్ చేసి ఆ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారా? పోస్టల్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ విచ్ హాస్ బీన్ డిజిగ్నేటెడ్ ఫర్ దట్. మస్టర్స్ అయితే వేస్తారు, కరెక్ట్, తప్పకుండా వేయాలి పాత స్కీమ్లో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త స్కీమ్లో తీసుకువెళ్ళి దీన్ని ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్కి లింక్ చేస్తామంటున్నారు కనుక ఈ రూరల్ లేబర్కి ఒక కాంట్రాక్టర్ కింద పెద్ద పని చేస్తుంటే ఆ పనిలో వీళ్ళని ఎంప్లాయ్ చేస్తారు అని అనుకుంటున్నారు. మీరు నాకు చెప్పాలి అది కరెక్టా కాదా అనేది. ఎంప్లాయ్ చేసినప్పుడు మస్టర్స్ ఉంటాయా ఉండవా? కేవలము ఆ కాంట్రాక్టర్ పేమెంట్ చేసేసి ఇదిగో లేబర్ కాంపోనెంట్ ఇంత, ఈ వర్క్లో ఇంత కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ లేదా మెటీరియల్ అని వర్క్ డబిట్టి అతను బిల్లులు తీసుకోవడమే ఉంది. పేమెంట్ అంతా కూడా కాంట్రాక్టర్ ద్వారా చేయడం జరిగితే వాళ్ళకి ఈ మినిమం వేజెస్ లెస్ దాన్ మినిమం వేజెస్ కూడా కాదు కదా, ఎంత వస్తుందో మనకే తెలియదు, ఎంతమంది లేబర్ పెడతాడో కూడా మనకే తెలియదు. ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీము అంతా కూడా గాలికి వెళ్ళిపోతుంది. అందువల్ల రెండవ పద్ధతిలో అసలు ఏం జరగబోతుంది అంటే ఆ దగ్గరలో ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన పిఎం స్కీమ్స్ మీరు చెప్పినవి ఏమన్నా ఉంటే అక్కడికి ఆ పనుల్లో కాంట్రాక్టర్ కింద వీళ్ళని ఎంప్లాయ్ చేస్తారా, లేదు మస్టర్స్ని మెయింటైన్ చేస్తారా లేదా అనేది నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు. సార్, గుడ్ ఈవినింగ్. ఇది చాలా చక్కటి సబ్జెక్టు, రెలవెంట్ సబ్జెక్టు. ఫస్ట్ ఇంత చక్కగా వివరించినటువంటి సార్కు థ్యాంక్స్ చెప్పాలా. అయితే ఇది కొంత ఎకనామిక్స్ వీటితోటి కూడా టచ్ ఉండాల్సినటువంటి సబ్జెక్టు. అసలు బేసిక్ గా చాలా మందికి నాకు తెలిసినంత వరకు మనలాంటి సెక్షన్స్లలో ఈ నరేగా గురించి కానీ లేదా వీటి గురించి అంత మంచి అభిప్రాయం అన్నటువంటిది లేదు.
ఎందుకంటే సూపర్ఫిషియల్ గా జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దీంట్లో ఉన్నటువంటి కరప్షన్ ఎలిమెంట్, ఇట్లాంటివన్నీ కూడా మన దృష్టికి వస్తూ ఉంటాయి. కాబట్టి అసలు బేసిక్ గా ఫండమెంటల్ గా ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా మన సొసైటీకి ఉపయోగపడుతుంది. మన ఎకానమీకి ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక 5 నుంచి 6 కోట్ల మంది జనాలు, నాకు గుర్తున్నంత వరకు రూరల్ వర్కర్స్ అనేది ఉండాలి. ఇది కోవిడ్ టైంలో ఈ నంబర్ అన్నటువంటిది పెరిగింది. ఎందుకు? జనానికి వేరే పనులు అన్నటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళు దీంట్లో రావడం అన్నటువంటిది కూడా జరిగింది. ఇట్లా ఒక బఫర్ లాగా ఎందుకంటే ఒక సింపుల్ ఫ్యాక్ట్ అర్థం కావాల్సింది, జనం దగ్గర డబ్బులు ఉంటేనే ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి అన్నటువంటిది వస్తుంది. ఆ రకంగా జనాలు ఖర్చు పెడితేనే సరుకులు అన్నటువంటివి మార్కెట్లో అమ్ముడుపోతాయి. మార్కెట్లో అమ్ముడైతేనే ఫ్యాక్టరీలో ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి కావాలనంటే మళ్ళీ అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్. దీనికి ఇది బ్రాడ్గా ఉపయోగపడుతుంది. ఇక రెండవది టెక్నాలజీ. ఒకవేళ ఈ రకమైనటువంటి లూప్ హోల్స్ కానీ అవి ఏమైనా జరుగుతూ ఉన్నాయనంటే దానికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగపెట్టుకోవాలా. ఇప్పుడు మనమందరం కార్లలో తిరుగుతాం కాబట్టి టోల్ గేట్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం కంటే ఇప్పుడు రయ్యమని ఆల్రెడీ ముందే కట్టిపెట్టింటాము. అది మనకు చాలా అంటే మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి డబ్బులు ఊడిపోతున్నా కానీ సరే మనకు టైం కలిసి వస్తుంది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్లాంటి టెక్నాలజీని ఈ పథకానికి ఉపయోగపెడితే మీరు అన్నట్టు ఉపయోగపెట్టడం అన్నటువంటిది ఎందుకు అవినీతిని అరికట్టడానికి అది సాధ్యం కావాలన్నటువంటిది నాకున్నటువంటి ఉద్దేశము. ఇక ఈ పేరు మార్పిళ్ళు ఇవన్నీ కూడా ఇవంతా కూడా చూసి విసిగెత్తింది. ఆపరేషన్ సింధూర్ ప్రాజెక్టుకు పేరు ఎంతైతే గొప్పగా పెట్టినారో, సింధూర్ లో దాదాపు మనం 5 ఫైటర్ జెట్లు కూలిపోయినాయన్నటువంటి దానికి ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర నుంచి సమాధానం అన్నటువంటిది లేదు. పాకిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ రోజే దాన్ని ప్రచారం కూడా చేసేస్తున్నారు ఇంటర్నేషనల్ మీడియాలో. కాబట్టి పేర్లు అన్నటువంటి దాంట్లోకి మనల్ని లాగి దీన్ని డైవర్ట్ చేయడం అన్నటువంటిది కాకుండా దీనికి రియల్ గా దీనికి సంబంధించినటువంటిది ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఇప్పుడు సార్ చెప్పిన పద్ధతుల్లో నాకేమనిపిస్తుంది అంటే ఆ గ్రేడియే ఇది గ్రామీణ ప్రాంతాల్లోనే వాళ్ళకు ఉపాధి హామీ అన్నటువంటిది అవుతుందా, మళ్ళా వీళ్ళనందరినీ కూడా పట్టణ ప్రాంతాలకు గ్రేడియే కేటగిరీ కింద చేర్చి వాళ్ళని మళ్ళా పట్టణాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గరికి తీసుకొని పోవడం అన్నటువంటిది అది నాకు కొంత క్లారిటీ అన్నటువంటిది లేదండి కొద్దిగా. ఇక రెండోది నాకు బాధ కలిగించే విషయం ఏమనంటే ఇవి ప్యూర్ గా మార్జినలైజ్డ్ సెక్షన్స్ కి సంబంధించినటువంటి పథకాలు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, దాని తర్వాత మహిళలు కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి దీళ్లలో మన స్టేట్ను కూడా ఇన్వాల్వ్ చేసి స్టేట్ను ఇన్వాల్వ్ చేయడం వల్ల వెస్ట్ బెంగాల్లో ఏమైందో మనకు తెలుసు. వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు అన్నటువంటిది పెట్టేసి అసలు ఆ పథకం 3 ఏళ్ల నుంచి అక్కడ అమలైతలేదు. అట్లాంటిది మొత్తం సెంట్రల్ స్టేజ్ లో డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డెసిషన్ మేకింగ్ జరగాల్సినటువంటిది ఫైనల్ గా సెంటర్ చేతుల్లో డెసిషన్ మేకింగ్ అనేది పోతూ ఉంది. ఇక సెంటర్ కు డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్టేట్ల నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈ పేరు ప్రస్తావన అన్నటువంటిది కాదు, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నటువంటి ఉన్నతమైన ఆదర్శంతో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ పేరు రావాలన్నా, స్టేట్ గవర్నమెంట్లకు పేరు రావాలన్నా ఈ రకమైనటువంటి పేర్ల పంచాయతీ తోటి ప్రజలకు నష్టం అన్నటువంటిది జరుగుతుందేమో అని నా అభిప్రాయం. ఇక దాని తర్వాత మార్జినలైజ్డ్ సెక్షన్స్ కు ఎకనామిక్ ఫ్రంట్ లోనే కాకుండా ఈవెన్ ఎఫ్ఐఆర్ పేరుతోటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటి పేరుతోటి ఓట్లలో కూడా అవే పేర్లను తొలగించడం అన్నటువంటిది జరుగుతుంది. బహుశా వీటన్నిటికీ సంబంధం ఉందేమో అనేసి నాకు అనిపిస్తుంది. అది అప్రస్తుతం కాదని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ us with a wonderful topic.
These are the current topics, I think, which we should think and delve into the deeper aspect. Thank you. థ్యాంక్ యూ సార్. రాధాశ్రీ గారు. నమస్కారం అండి, చాలా సంతోషం, మంచి టాపిక్ తీసుకున్నారు. మిన్నగ జీరాంశీపై పొన్నాడ కులాన్వయుండు పూతాత్ముండై చెన్నుగ వివరణలివ్వగ సన్నుతులందించుచుంటి చక్కని రీతిన్. కానీ ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది మనకు భారతంలోనే ఉంది. నారదుడు ధర్మరాజుకు చెప్తుంటాడు, ఈ విధంగా ఉచితమైన విత్తనాలు ఇస్తున్నారా, చనిపోయినటువంటి సైనికుల కుటుంబాలను ఆదుకుంటున్నారా, ఇవన్నీ నారదుడే చెప్తాడు మనకు భారతంలో సభాపర్వంలో. కాబట్టి ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది ఎప్పటి నుంచో మనకు ఉన్నది. కాకపోతే వీరు ఇచ్చినటువంటి వివరణ కూడా చాలా బాగుంది. అయితే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు నేను చెప్తున్నాను. నేను కూడా ఈ వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో ఉన్నాను. ఎవరికంటే ఈ మన్రేగాలో ఉన్న వర్కర్స్ కు ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం నాకున్నది. మొట్టమొదట వీరు బ్యాంక్ ఆఫీసరు ప్లస్ ఈ వీటిలో పనిచేశారు అంటే నాకు అసలు డౌట్ వచ్చింది, ఎట్లా ఉంటుంది ఈ రెండింటిని అని. సరే, మీరు తర్వాత క్లారిఫై చేశారు. తర్వాత వీరు మొట్టమొదటిగా సావర్కర్ గారి పేరు తీసుకున్నారు. ఆ సావర్కర్ గారి పేరుకున్న దీనికి ఏమి సంబంధం ఏమి లేదు, అసలు అది సెపరేట్ సబ్జెక్ట్, కాబట్టి లెట్ us నాట్ ఇన్వాల్వ్. గాంధీజీ గారి పేరు తీసి రామ్జీ పేరు పెట్టారు అన్నారు. అది రామ్జీ ఎక్స్పాన్షన్ తెలిసిందే. ఒకవేళ రామ్జీ అనుకున్నా కూడా గాంధీ గారే పూజించినటువంటి గొప్పవాడి పేరు పెట్టారు, అందులో తప్పేమి నాకేమో అనిపించడం లేదు. బాండెడ్ లేబర్ గా మారాల్సిన అవసరం లేదు. బాండెడ్ గా మారకుండా కూడా ఈ స్కీమును డెవలప్ చేయవచ్చు. తర్వాత గ్రేడింగ్ సిస్టమ్స్ పెట్టారు అన్నారు. అసలు గ్రేడింగ్ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్. గ్రేడింగ్ లేకపోతే అంత గలవలో ఒకటే ఇదైపోతుంది. కాదు, గ్రేడ్ చేయాల్సిందే. ఎక్కడ పని జరుగుతుంది, ఎక్కడ కరెక్ట్ పని జరుగుతుంది, ఎక్కడ పని తక్కువ జరుగుతుంది, ఎక్కడ క్వాలిటేటివ్ పని జరుగుతుంది, ఇవి తెలియాలి అంటే గ్రేడింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఎందుకంటే మాలాంటి ట్రైనర్స్ కూడా గ్రేడింగ్ సిస్టమ్స్ పెట్టారు, ట్రైనింగ్ కూడా గ్రేడింగ్ పెట్టారు. కాబట్టి గ్రేడింగ్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే. గ్రేడ్ ఉంటేనే, పాజిటివ్ కాంపిటీషన్ ఉంటేనే క్వాలిటీ పెరుగుతుంది. తర్వాత ప్రాఫిటబిలిటీ ఏమిటి అన్నారు. ప్రాఫిటబిలిటీ ఉండవలసిందే. ప్రాఫిటబిలిటీ లేకపోతే ఇది కూడా ఏదో జనరల్ డొనేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారైపోతుంది. అట్లా కాదు, ప్రతి దాంట్లో కూడా ప్రాఫిటబిలిటీ యాంగిల్, అసలు ఎంత వర్క్ జరుగుతుంది, ఎంత కంపెన్సేషన్ ఇస్తున్నాము, దీంట్లో వచ్చింది ఎంత, పోయేది ఎంత, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందే. ఇది ప్రైవేటైజేషన్కి నాంది అన్నారు. ఇది ప్రైవేటైజేషన్కి నాంది కాదు అని నా ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ కూడా గవర్నమెంటే చేస్తుంది. గవర్నమెంట్ ప్రకారం ఇది నడవాల్సిందే. ఇది ప్రైవేటైజేషన్కి ఏమీ లేదు. పైగా ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. అది కూడా కేంద్రం చెబుతున్నది అంటే అది కూడా ప్రజాభిమతం కిందనే మనం తీసుకోవాలా. దాన్ని మనం కాదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళని మనం ఖండిస్తున్నాము, ఇది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత జియో ట్యాగింగ్ అన్నారు. జియో ట్యాగింగ్ మీద మరి కొంత ఎక్స్ప్లెనేషన్ కావాలా. జియో ట్యాగింగ్ అంటే ప్రతి మనిషి ఎక్కడున్నాడో చెప్తారు, అది ఎక్కడున్నాడు, ఏం పని చేస్తున్నాడు, అసలు ఏమైంది, దాని మీద మనం ఇంకో కొంత క్లారిఫికేషన్ కావాలా. ఇంతకు ముందు 100 రోజుల పని ఉంది, ఇప్పుడు 120 రోజుల పని చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొంచెం పని హామీ ఎక్కువ అవుతుంది, ప్రజలకు సౌకర్యమే అవుతుంది. ఒక స్కీము వచ్చి రాకముందే దాన్ని మనం విమర్శించే కన్నా దాన్ని స్వాగతిద్దాం, దాంట్లో ఉన్న మంచి ఏమిటో చూద్దాం, దాంట్లో గనక నిజంగా లోపాలు ఉంటే ప్లగప్ చేద్దాం, దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత ఇది దీన్ని ఏమనంటే స్టేట్స్ కు బర్డెన్ అవుతుంది అన్నారు. కానీ స్టేట్ కు లాభం కూడా స్టేట్కే అవుతుంది. ఫలానా చోట పని జరుగుతుందంటే ఆ పర్టికులర్ స్టేట్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. లేదా గుజరాత్లో పని జరుగుతుంది, లేదా కేరళలో పని జరుగుతుంది అంటే ఆ కేరళలో కొంచెం ఖర్చు రాష్ట్రాలకైనా అక్కడ డెవలప్మెంట్ కూడా అక్కడే జరుగుతున్నది కదా. కాబట్టి వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం బడ్జెట్ అయినా కూడా పర్వాలేదని నేను అనుకుంటున్నాను.
తర్వాత మనం అసలు స్టార్ట్ అవుతూనే మనం నెగటివ్ అప్రోచ్తో కాకుండా పాజిటివ్ అప్రోచ్తో స్టార్ట్ అయ్యి ఈ దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిటో చూద్దాము. ఇంతకు ముందు 100 రోజుల పని ఇప్పుడు 120 రోజుల పని అవుతున్నది. దానికి ట్రైనింగ్ కూడా ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మనం పాతలోనే ఉందాం, పాత విధానాల్లో కొనసాగిద్దాం అనుకుంటే మనం ఇవాళ ఇంత థర్డ్ స్థానానికి వచ్చేవాళ్ళం కాదు. మనం ఎప్పుడు ముందుకు వెళ్లాల్సిందే, పాజిటివ్గా ఆలోచించాల్సిందే. ప్రతి మనం నెగటివ్గా ఆలోచించుకుంటే కూర్చుంటే అసలు ఏ పని కాదు. కాబట్టి లెటస్ ఎంకరేజ్ ఇట్, లెటస్ వెల్కమ్ ఇట్, లెటస్ టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే అని నేను అనుకుంటున్నాను. వారి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఉంది, నేను కూడా చాలా సంతోషపడ్డాను. కానీ ఈ పాయింట్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్కీమ్ వస్తూనే ఇది ఇవాళ స్కీమ్ కాదు, అప్పటి నుంచో ఉంది. ఫుడ్ ఫర్ వర్క్, ఆ తర్వాత చివరికి మన్రేగా ఫామ్ తీసుకున్నది. ఆ విధంగా కూడా ఇంకొన్నాళ్ళు కరువు పనులను చేయించేవాళ్ళు. ఆ స్థాయి నుంచి ఇవాళ దీనికి ఒక సిస్టమేటిక్ గా ఒక ఆర్గనైజేషనల్ గా ఒక సిస్టమేటిక్ రూపం తీసుకొస్తున్నారు. కాబట్టి లెట్ us వెల్కమ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పొన్నాడ మురళి గారు అన్మ్యూట్ అవ్వండి సార్ ప్లీజ్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూజ్ చేసుకున్నటువంటి ఇతివృత్తం చాలా చక్కగా ఉంది. అలాగే అన్నగారు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు చాలా వివరణాత్మకంగా ఈ పథకం తీరుతెన్ను వివరించారు. నేను రాధాశ్రీ గారి అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవిస్తానండి. చాలా క్లుప్తంగా నా ప్రశ్న అడుగుతాను. నేను ఇప్పుడే మా అన్నగారు వివరాలు షేర్ చేస్తూ ఉంటే సైమల్టేనియస్గా నేను ఇంటర్నెట్లో కూడా ఈ పథకం తీరుతెన్ను క్విక్గా అండర్స్టాండ్ చేసుకుందామని ప్రయత్నం చేశానండి. కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం చాలా చక్కగా అమలవుతోందని చెప్పి తెలుస్తున్నది. ఆ రాష్ట్రాల వాళ్ళు ఈ పథకాన్ని ఎందుకంత చక్కగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, మిగతా రాష్ట్రాలు ఇదే తీరుతెన్నులో ఎందుకు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? సో లోపాలను గనక మనము విశ్లేషించి ఆ లోపాలను సరిదిద్దుకునే విధంగా సూచనలు గనక మనం పరిగణలోకి తీసుకుని దాన్ని గనక గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకువెళ్తే వారు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఒకవేళ ఏమన్నా సూచనలు పరిగణలోకి తీసుకుని ఈ పథకాన్ని ఇంకొంచెం చక్కగా అమలు చేయవచ్చు అనేటటువంటిది ఒక ఆలోచన విధానం అండి. అది కాకుండా అన్నగారు చెప్పినటువంటి గ్రేడింగ్ విధానం అది కూడా నేను సమర్థిస్తానండి. ఎందుకంటే మనకి పనిచేసే కార్మికుల లభ్యత అనేది ఒకవైపు ఉంటే వారికి ఉన్నటువంటి స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకు దొరుకుతున్న పనుల్లో ప్రభుత్వం వారు ఇచ్చే పనులు, ప్రైవేట్ వారు ఇచ్చే పనులు, ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన ఎకనామిక్ రంగంలో మనం ప్రైవేట్ వారితో కూడా మనం కోఎగ్జిస్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. మనకు నచ్చినా నచ్చకపోయినా ఎక్కువ శాతం పని ప్రైవేట్ రంగంలోంచి వస్తోంది కాబట్టి వాళ్ళకి లభ్యమయ్యేటువంటి మానవ వనరులు వాళ్ళకి తగినటువంటి స్కిల్స్తో మనం లభ్యపరచడం కూడా అది ఒక రకంగా ఒక సామాజిక బాధ్యత అనే నా ఆలోచన అండి. కానీ ఒక 90% గ్రేడింగ్ విధానంలో 90% అబవ్ మానవ వనరులు లభ్యపడకపోతే కనుక ప్రైవేట్ రంగంలో వారికి కార్మికులు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? 85 కోట్ల మంది దాదాపుగా ఈ 90% దిగునే ఉంటే కనుక దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాజెక్ట్స్కి మానవ వనరుల లభ్యత అసలు ఉండదండి. సో ఇటువంటి యాంగిల్లో కనుక చూస్తే కనుక మా అన్నగారు ఈ పథకం ఎక్కడ చక్కగా అమలవుతుందో ఆ రాష్ట్రాలని ఉటంకిస్తూ ఇంకొంచెం వివరిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అండి. ఈ రెండు నా అభిప్రాయాల కింద షేర్ చేస్తున్నాను. అలాగే రాధాశ్రీ గారు కూడా చాలా చక్కగా వారి అభిప్రాయాలు తెలియజేశారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్క మారు ఈ పథకాన్ని చక్కగా వివరించినందుకు మా అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళకు, అందుకని నాకు తెలుసు. పర్లేదు సార్. ఒక్క నిమిషం సార్. 1+9 Pro 5G అనే పేరుతో ఉన్నారండి. వాళ్ళ పేరు కనబడడం లేదు, హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. 1+9 Pro 5G అనే పేరుతో మీరు ఎంటర్ అయ్యారు. హలో ప్లీజ్. హలో సార్, నేనేనండి డాక్టర్ కాళేశ్వర భాష. నా పేరు ఎందుకు రాలేదో తెలియదు మరి. అదే మీ పేరు రాలేదు. సో జై శ్రీరామ్ అందరికి, జై రామ్జీ అందరికి, జై రామ్జీతో పాటే జై రామ్జీ అందరికి. ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే
మన దేశంలో 1% ధనవంతుల చేతుల్లో దాదాపు 60% దేశ సంపద ఉంది. 5% ధనవంతుల చేతుల్లో 70% మన దేశ సంపద ఉంది. 10% ధనవంతుల చేతుల్లో 90%కి పైగా దేశ సంపద ఉంది. ఇవన్నీ ఏంటంటే క్యాలిక్యులేషన్, స్టాటిస్టిక్స్. దీనికి సంబంధించి వచ్చినప్పుడు మందగాడి సైన్యం వచ్చేటప్పటికి 2006 నుంచి ఇది అమలుతో ఉంది. సరే పేరు మార్చారు, జయరాం పేరు పెట్టారు, అది వేరే సంగతి. ఇది ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఒక జీవనోపాధి కల్పించడం కోసం పెట్టింది. మార్నింగ్ 7 o'clock వెళ్తారు, 9 o'clock 9:30 వరకు పనిచేస్తారు, వచ్చేస్తారు. 100 రోజుల పని విధానం. 100 రోజులు అనేది ఇందాక మనం మురళి సార్ చెప్పినట్టుగా దాదాపు ఇంతవరకు లెక్కేసినప్పుడు 73,854 కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తే 2025 వరకు 254 కోట్ల వ్యక్తిగత పని విధానాలు వచ్చాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. 254 కోట్ల వ్యక్తిగత పని విధానాలు రూరల్ పాపులేషన్ అంటే అంత పని జరిగిందని అర్థం అనమాట. ఈ జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా, నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను మనకి, ఎందుకంటే మన దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు. ఏంటంటే పనికి ఆహార పదంగా వెళ్ళిపోతున్నాం సార్, అది ఇది అంటుంటారు. 2 hours 3 hours అనేది పొలంలోకి వెళ్ళటం అనేది, లేదంటే చెరువుల్లో పూడికెళ్ళి తీయటం అనేది, కాలువల్లో పూడికెళ్ళి తీయటం అనేది, నీటిపారుదల కోసం ఎక్కువగా నీటిపారుదల సంబంధించిన పనులు, లేదంటే వ్యవసాయానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరిగినప్పుడు వచ్చేస్తారు, వాళ్ళకి ఎంతో బ్యాంకుల అకౌంట్ లో వచ్చేసి డబ్బులు పడుతూ ఉంటాయి. వాళ్ళ మీద ఒక సూపర్వైజర్ ఉంటారు. అల్టిమేట్ గా వీళ్ళకి ఏంటంటే మస్టర్ విధానం ఉంటుంది. మస్టర్ విధానం గురించి ఇందాక ఒక మేడం గారు అన్నారండి, మస్టర్ విధానం ఖచ్చితంగా ఉంటుందంట. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పింది. ఈ అటెండెన్స్ అంతా పోతుంది, జియో ట్యాగింగ్ కూడా ఉంటుంది. జియో ట్యాగింగ్ బదులు వాళ్ళ శరీరాన్ని ఒక భాగాన్ని ఒక చిన్న ఇన్సెషన్ ఇచ్చి లోపల చిప్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే కామెడీగా చెప్తున్నాను. ఈ జియో ట్యాగింగ్ అనేది ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా అనేది వాళ్ళకు ఒక పని విధానాన్ని కల్పించే విధంగా చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఏంటంటే ఒకటి గ్రేడింగ్ విధానం ఉండాలి. తర్వాత ఏం పని ఎఫెక్ట్ గా జరిగింది, బాగా జరిగింది, నిజంగా ఈ పని అనేది పనికి ఆహార పథకం అనేది సరిగ్గా ఉపయోగపడుతుంది లేదంటే దాని మీద సూపర్విజన్ ఉండాల్సిందే. కానీ ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే పాలిటిక్స్ ఎంటర్ అవుతాయి. ఆ ఊళ్ళో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే పాలిటిక్స్ కానీ ఒక పని విధానాలు కానీ ఎంటర్ అయితే ఒక అవినీతి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవినీతి లేనటువంటి విభాగం అనేది మన దేశంలో మృగ్యం. ఇది మాత్రం మనం మనసులో పెట్టుకోవాలి. ఈ అవినీతిలోంచి అవినీతి పరులు తినది పోను, మిగిలిందైనా సరే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అంతవరకు మనం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మన్రేగా పథకం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది. వాళ్ళకు కోవిడ్ సీజన్ లో బ్రహ్మాండంగా వాళ్ళని కనీసం కలో గంజో తాగే విధంగా కాపాడింది ఈ మన్రేగా పథకమే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. వ్యవసాయ కార్మికులు, గ్రామాల్లో ఉండే వ్యవసాయ కార్మికులకి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాన్ని మొత్తాన్ని సిస్టమ్ మార్చేసి ఏదో 100 నుంచి 125 రోజులకు పెంచాము, స్టేట్ గవర్నమెంట్ దగ్గర బాధ్యతలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇది కొత్త పథకం తీసుకొచ్చినప్పుడు మేధావులుగా ఉండేటట్టు వాళ్ళు దీన్ని ఆలోచించి దీంట్లో ఉండే లోటుపాట్లను ఎత్తి చూపడం, రాకముందే దీంట్లో లోటుపాట్లను సరిచేయమని చెప్పడం ఇది తప్పేం కాదు, మంచిదే. అంతేగాని అది వచ్చిన తర్వాత చూద్దాము, ఇంప్లిమెంట్ అయిన తర్వాత చూద్దాము, మంచిగా లేదు దానికంటే కూడా ముందే ఏంటంటే మనకు మేధావులుగా ఉండేవాళ్ళు, లేదంటే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగుండేవాళ్ళు, లేదంటే గ్రామాల్లో తిరిగే వాళ్ళు, వీళ్ళంతా విశ్లేషించి ఇందులో తప్పులు ఉన్నాయి, ఇందులో ఇవి ఉన్నాయి, ఇవి సరిదిద్దుకోండి, ఇది మంచిది కాదని చెప్పడం అనేది మంచిదే కదా. కానీ ప్రభుత్వాలు చెప్పే మాటలు వినే విధంగా ఉన్నాయా? చాలా మంది మాట్లాడారు సార్, లేదు. చాలా మంది ఆ మాట్లాడారు. విధంగా వచ్చేసి డెమోక్రాటిక్ గా ఉండే ఉందన్నమాట. కాబట్టి ఇది కూడా మనం ఏంటంటే ఆలోచించాలి. నా ఉద్దేశం అంటే మాత్రం ఈ తప్పుని ఎత్తి చూపాల్సిందని చెప్పేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ. కాసర్ల రంగారావు గారు. శ్రీ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు చాలా చక్కటి విశ్లేషణ వివరణ ఇచ్చారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకుని కుమారులు అని చెప్పుకున్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ ఎంత ఫ్యూడలిజానికి లోనైపోయిందో మీకు నేను చెప్పాల్సిన పని లేదు. మీ కాంగ్రెస్ సేవాదళలో ఉన్నారు, మీరు అన్నీ గ్రహిస్తారు. మీరు కొన్ని చెప్పారు, కొన్ని రాష్ట్రాల మీద వివక్షతోటి రద్దు చేశారు అని. మేము తీసుకోమన్న దాన్ని మనమేం చేయలేం కదా. ఇప్పుడు 2-3 వక్తలు చెప్పారు, రాధాశ్రీ గారు, ఇంకోరు పొన్నాడ మురళి గారు చెప్పారు. కొన్ని దగ్గర అద్భుతమైన ప్రగతి సాధించింది, అది ప్రూఫ్స్తో సహా ఉన్నది,
జియో ట్యాగింగ్తో సహా ఉన్నది, ఐడెంటిఫికేషన్తో సహా ఉన్నదని చెప్పిండ్రు. కార్మిక వర్గంలో పనిచేసిన మన రవికుమార్ గారు కూడా అందులో అవకతవకలు ఎట్లా జరిగినాయి అనేది కూడా చెప్పారు. సో మీ వలనే ఆవేదనతోటి పాశం యాదగిరి గారు చాలా వివరణాత్మకంగా తెలంగాణకు జరిగిన అన్యాయం మీద చెప్తూ ఉంటారు. పాపం అన్ని పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా అప్పనంగా ప్రైవేట్కి ఇచ్చేసి వాటిలో రాజకీయ కలతలు లేపి కార్మిక వర్గ భేదాలు రేపి వాటన్నింటినీ ప్రైవేట్కి కట్టబెట్టారు. ఎవరు మూలాలంటే మన కాంగ్రెస్ నాయకులే. చంద్రబాబు కాంగ్రెస్ నాయకుడే, కేసీఆర్ కాంగ్రెస్ నాయకుడే, అందరూ కాంగ్రెస్ వాళ్ళే. సో ఈ విధంగా మీరు కాంగ్రెస్ సేవాదళంలో ఉన్నారు, పార్టీ మొత్తం ఫ్యూడల్ చేతిలో ఉంది, అసలు పథకాలేవి కిందికి పోవు, ఎవరిని మాట్లాడనియరు, స్వేచ్ఛ లేకుండా చేస్తారు. సో ఇప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే ఎక్కడైతే అవి సత్ఫలితాలు సాధించాయో వాటిని తీసుకొని లోపాలు సవరించుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఆకలితో మరణించకూడదు, పని లేదని బాధపడకూడదు. ఏదో ఒక పని మనం ప్రొవైడ్ చేయాలి, స్కిల్ డెవలప్ చేయాలి, వాళ్లకు నాణ్యమైన పనితనం రావాలి, అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఎంతోమంది చాలామంది పేద వర్గాల నుంచి చదువుకున్నారు, ఇంజనీర్ లైన్, డాక్టర్ లైన్ చాలా అభివృద్ధి చెందింది. సో వీటన్నిటిని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒకసారి రివ్యూ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన పనులు. అయినా మీ విశ్లేషణ, మీ ఆవేదన చాలా బాగుంది. ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్లో? సేవాదళ ట్యాగో ఏ ట్యాగో ఉన్నారా అని నాకు చాలా ఆనందం, ఆశ్చర్యం రెండు కలిగినాయి. సో మా రవికుమార్ గారు అప్పుడప్పుడు చాలా మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తారు, అప్పుడప్పుడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా మాట్లాడించాను, జాగ్రత్త, అప్పుడప్పుడు మీరు కూడా ఉంటారు. ఏవివి ప్రసాద్ గారు ప్లీజ్. నమస్కారం అండి. చాలా మంచి కార్యక్రమాన్ని గురించి డిస్కషన్ పెట్టారు. ఇది చాలా గొప్ప స్కీమ్. ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే పనులు లేవో అప్పుడు వాళ్ళకి పని కల్పించేదానికి ఈ స్కీము పనిచేసింది. చాలా గొప్ప సర్వీస్ చేసిందని చెప్పచ్చు, చేస్తున్నది కూడా. అయితే ఇది కాలక్రమంలో ఎంతో అవినీతితో ఇబ్బంది పడింది ఈ స్కీమ్. అంటే పని చూపించటం ద్వారా మనము ప్రజలకు మేలు చేయాలి అనేది ఎంత అవసరమో, అదేవిధంగా ప్రజల యొక్క సొమ్ములు వృధా కాకుండా చూడడం కూడా అంతే అవసరం. ఆ విషయంలో సబ్స్టాన్షియల్గా ఛాలెంజెస్ ఎదురైనాయి. దానికి ఎన్నో కరెక్టివ్ యాక్షన్స్ ప్రతి సంవత్సరం కూడా తీసుకోవడం జరిగింది. అయితే అది కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది, చాలా వరకు ఇబ్బందులు ఎదురైనాయి. ఈ యొక్క స్కీమ్కి గ్రామీణ స్థాయిలో కూడా ప్రజల యొక్క సింపతి దాదాపుగా కోల్పోయింది. అటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత సెంటర్ ఆల్వేస్ ట్రై టు కంట్రోల్ ఇట్ కుడ్ నాట్. అందుకనే ఈ యొక్క రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది. రిఫార్మ్స్ అనేవి కంపల్సరీ అవసరం, లేకపోతే మనము ఇప్పుడు బడ్జెట్ ఎంతో తెలియదు. ఒకప్పుడు దాదాపు 20-30 వేల కోట్లు దీనికి బడ్జెట్ ఉండేది. మరి ఇప్పుడు ఎంత అయిందో మరి. ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్ ఎంత అండి ఈ యొక్క ఎన్ఆర్ఈజిఏ? తెలంగాణనే 2024-25లో 12,500 crores అండి. ఓకే, కంట్రీ మొత్తం బడ్జెట్ ఎంత? నేను క్యాల్కులేట్ మారక ముందు నేను చూడలేదు సార్, అది నా దగ్గర. ఓకే, దాదాపు 1,00,000 కోట్లు ఉంటుందా? ఈజీగా ఉంటుంది. 1,00,000 కోట్ల రూపాయలు మనము స్పెండ్ చేసినప్పుడు మీరు గనక పనుల యొక్క ఆడిట్ తీసుకుంటే 20,000 crores ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్పలేం. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ దిస్ స్కీమ్ వెంట్ ఇన్ టు. కాబట్టి దీనికి ఈ రోజుకైనా సరే, ఎప్పుడో జరిగిపోయిన కరప్షన్ గురించి నేను ఎందుకు మాట్లాడాలా, ఈ రోజుకైనా సరే ఛాలెంజ్ ఏమిటంటే
ఎన్ని పనులు చేస్తారో అవి బోగస్ పనులు కాకూడదు. తర్వాత ఏది అటెండెన్స్ చూపిస్తున్నామో అది బోగస్ అటెండెన్స్ కాకూడదు. దీనికి మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం. మనము ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. మెయిన్ ప్రాబ్లము దీనిలో ఏమిటంటే వ్యవసాయం వ్యవసాయం చేసే రైతులకి ఆ కాలంలో లేబర్ దొరకకపోతే పని నడవదు. కాబట్టి కంపల్సరిగా ఈ ఈ యొక్క రైతులకి ఈ స్కీము ఒక ఎనిమిలాగా తయారైంది ఒకప్పుడు. ఏమిటి సో ఏమైనా సరే ఆల్ దీస్ రిఫార్మ్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఐ డోంట్ వాంట్ టు సే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ వన్ పార్టీ ఆర్ ద అదర్. పొలిటికల్ కన్సిడరేషన్స్ పక్కన పెడితే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఇట్ షుడ్ కంటిన్యూ అండ్ ఆల్ ద రిఫార్మ్స్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్ విచ్ ఎవర్ ఈస్ ద గవర్నమెంట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సమ్ చేంజ్ హ్యాస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాదాపుగా హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళంతా అయిపోయారండి. ఇంకెవరన్నా వాలంటీర్గా క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతా ఉంటేనేమో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే మనం గత 3 సెషన్స్గా ప్రత్యేకంగా పేరున ఇన్వైట్ చేయడం అనేది మానేశాం. అదొక నిర్ణయంగా తీసుకున్నాము. తర్వాత వీలైనంత వరకు 7:30 అనేటువంటి టైంకు అడ్హర్ కావాలని కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎవరన్నా ఇంకా ప్రశ్న అడగదలుచుకుంటే వాలంటీర్గా వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కేవీఎస్ గారు. అందరికీ నమస్కారం. అయ్యా, మీరు చెప్పింది బాగుంది. ఈ పెద్ద స్కీమ్లో దూరం కానీ నా అనుభవం చెప్తాను. మా పల్లెటూరులో పూర్వకాలం చెరువులు కాలువలు ఎండిపోయాక బంటా మేస్త్రులను ఉండేవారండి. వారు వచ్చి ఆ చెరువులు తవ్వడం, కాలువలు తవ్వడం చేసేవారు. వాళ్ళు అది ఎప్పుడు చేసేవారండి? వ్యవసాయ పనులు లేనప్పుడు జరిగేది అది. ఈ గ్రామీణ పథకాలు అవి పెట్టినాక ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వ్యవసాయ కోతలకు వచ్చిన పంట కోతలకు వచ్చి కుప్పనూర్పుల టైంలో కూడా ఈ పథకం పెట్టడం వల్ల ఆ కార్మికులంతా అటు వెళ్ళిపోయి ఆ వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది జరిగింది. అది కాకుండా ఈ గోదావరి, కృష్ణ ఈ నదులన్నిటికీ కూడా ఏటికట్లను కడతారండి. ఆ ఏటికట్టు కూడా పూడుస్తుంటారు. ఆ ఏటికట్టు ఎత్తి చేసినప్పుడు ఏం చేస్తారంటే, పూర్వకాలం ఆ పంచాయతీ బోర్డులో డిసైడ్ చేసి లాస్ట్ ఇయర్ ఎవరి పొలంలో మనం మట్టి తవ్వాము, ఈసారి ఎవరి పొలంలో మట్టి తవ్వాలి అని ఆ ఊర్లో ఉన్న పెద్ద మంత్రులు కూర్చొని చేసేవారు. ఇప్పుడు ఈ పథకాలు వచ్చినాక ఏం చేస్తున్నారండి, ఎవరైతే మోతుబరు ఉన్నాడో వాడి పొలం వదిలేసి అమాయకులు వాళ్ళ పొలాలు తవ్వేసి ఏటిగట్లు కప్పెడుతున్నారు. కాబట్టి వారు చెప్పారు, ఇందాక పొన్నాడు వారు చెప్పిన దాంట్లో నేను విభేదించేది ఏమిటంటే, ఈ స్కీములో ఉన్న అవకతవకలు పోవాలి అంటే అవకతవకలు అన్నీ పోవండి. ఆల్రెడీ వీఆర్ స్విమ్మింగ్ ఇన్ డర్టీ వాటర్స్, వీ కాంట్ డ్రింక్ బిస్లరీ వాటర్. కాబట్టి ఆ తాగే వాటర్ ఎంత బాగా జరగాలంటే ఎప్పుడైనా సరే ప్రక్షాళన జరగాల, సంస్కరణ జరగాల. అదేదో గాంధీ గారి పేరుందా లేకపోతే గాంధీ గారు సావర్కర్ గారు ఇంగ్లాండ్లో కలిసి కూర్చొని చాలా కాలం డిస్కస్ చేశారు. ఠాగూర్ గారు, గాంధీ గారు చాలా డిస్కషన్స్ జరిగినాయి. అంబేద్కర్ గారికి, గాంధీ గారికి చాలా డిస్కషన్లు జరిగినాయి. అంత పెద్ద వాళ్ళకే ఏకాభిప్రాయం రాలేదు. ఈ 140 కోట్ల జనాభాలో మీకు నాకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కాబట్టి మనం దాని ఎగ్నెస్ట్ అన్బయాస్డ్గా మనం ఆలోచించినట్లయితే దీంట్లో కొన్ని సంస్కరణలు ఉన్నాయి. సంస్కరణ చేసినప్పుడు కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. ఆ తప్పులు తప్పకుండా ఎత్తి చూపాలా. యాజ్ ఇట్ ఈజ్ ఈ సంస్కరణలన్నీ కూడా ఏదో గాడ్సేలో లేకపోతే సావర్కర్లో అది వచ్చేసి ఇది హైజాక్ చేశారని చెప్పుకోవడం మాత్రం కొంచెం అన్యాయమేమో నాకు అనిపిస్తుంది. తప్పకుండా దీంట్లో అవకతవకలు ఉంటే ఎత్తి చూపుదాం, మంచిని స్వాగతిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాదాపు అందరి స్పందనలు అయిపోయినాయి కాబట్టి కీ స్పీకర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నారండి. సార్ అన్మ్యూట్ చేసుకోవాలి, హ్యాండ్ రైజ్ చేయాలి సార్. ఇప్పుడు మనం మార్చాం సిస్టమ్, చేసినారు, హ్యాండ్ రైజ్ చేసినారు సార్, ఇంకా అన్మ్యూట్ చేసుకోలేదు. విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేయండి. అయితే అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వలేదు. అన్మ్యూట్ అవ్వాలి సార్. అవ్వలేదు. ఆ రెడ్ బటన్ పోవాలి సార్, గీత పోవాలి. మీన్ వైల్ నేను ఒక మెసేజ్ పెట్టానండి ఆన్ దిస్ స్కీమ్, ఏమైనా వీలైతే.
మెసేజ్ మీరే చదవండి సార్, అందరికీ కన్వీనియంట్ ఉంటుంది. కృష్ణమోహన్ గారు. ఓకే, ఖచ్చితంగా. నేను పెట్టిన మెసేజ్ ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ ది సెషన్, నీడ్ టు నో ది మానిటరింగ్ మెకానిజం, రోల్ ఆఫ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్, ప్రొడక్ట్స్ ఆఫ్ ది స్కీమ్స్ అండ్ ఎనీ పనిష్మెంట్స్ ఆన్ ది స్కీమ్ ప్లీజ్. ఓకే. సో ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారు? లేదు అంటే కనుక నేను ఐ విల్ గో ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు. సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు మీ రెస్పాన్స్ని మొత్తం సబ్జెక్ట్ని సమప్ చేయొచ్చు ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే రిఫార్మ్స్కి ఎవరు ఎగనిస్ట్ కాదు సార్. ఇక్కడ రిఫార్మ్స్ జరగాలి. ఎందుకనంటే ఈ స్కీమ్ దాదాపు ఒక 2004లో వచ్చిన స్కీమ్ ఇప్పుడు 2024లో ఉన్న దాదాపు ఒక 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన దాంట్లో మార్పు రావాలి, మార్పు ఉండకూడదు అనేది ఎవరు కోరుకోరు, ఉండాలి. కానీ ఏంటంటే దానికి కూడా ఒక రిలవెన్సీ ఉండాలి. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ని, నేను మేనేజర్ దీంట్లో చాలా చోట్ల పనిచేస్తున్నానుగా నేను చెప్పేది ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ ఒక ప్రాజెక్ట్లో నుంచి ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్తున్నప్పుడు, ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి వెళ్తున్నప్పుడు, ఈ మాడ్యూల్ చేంజ్ అనే దాని మీద మీరు ఎక్కడ ప్రాక్టికల్గా మీరు దేని మీదైనా వర్కౌట్ చేశారా, ఎక్కడైనా ఏ క్లస్టర్ అన్నా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని పనిచేశారా అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్కడా జరగలేదు. జరగకుండా మీరు డైరెక్ట్గా దీన్ని మొత్తం దేశం మొత్తం ల్యాండ్ చేయించడం అనే దాని మీదనే మా అబ్జెక్షన్. ఇక్కడ ఈ అబ్జెక్షన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అట్లాగే ఏంటంటే నేను కూడా ఈ ట్రైనింగ్ దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఒకసారి నేను ఐటీయూసీలో ఉన్నప్పుడు ఐటీయూసీ నుంచి దీని మీద ఒక జాయింట్ సెక్రటరీ వచ్చి దీని మీద 3 days సెమినార్ జరిగింది తెలంగాణ హైదరాబాద్లో. జరిగినప్పుడు ఏంటంటే ఈ మేట్స్ ఉంటారు, వీళ్ళకి వర్కర్స్ ఉంటారు. వర్కర్స్ మీద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేట్స్ అంటారు వాళ్ళని. ఈ మేట్స్ వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళందరూ కూడా. వీళ్ళదేంటి అటెండెన్స్ తీసుకోవటం, పని అయిందా లేదా అనేది చూసుకోవటం అనేది వీళ్ళ ఇది. ఇక్కడ ఏంటంటే ఆ రోజు కూడా అటెండెన్స్, మాన్యువల్ అటెండెన్స్ వీళ్ళు సిస్టంలో అప్డేట్ చేస్తుండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే వీళ్ళు జియో ట్యాగింగ్ అప్పటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి కూడా బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. ఈ బీజేపీ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు జియో ట్యాగింగ్ తీసుకొచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే 20 to 30% పని రోజుల్లో సాంకేతిక సమస్యల వల్ల మిస్ అవుతున్నాయి. అంటే ఒక నెలలో దాదాపు 6 నుంచి 9 రోజుల దాకా కూడా ప్రతి వర్కర్ ఎఫెక్ట్ అవుతున్నాడు. దీన్ని అబ్జెక్ట్ చేసాం. ముందు నుంచి కూడా మేము అప్పుడు అబ్జెక్ట్ చేసాం, ఇప్పుడు అబ్జెక్ట్ చేయాలనేది నేను అడుగుతున్నది. ఇక్కడేంటి, మీరు ఈ విధానాన్ని మార్చడానికి మీ దగ్గర ఉన్న ఇదేంటి? దీని మూలంగా ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను వీళ్ళు గ్రేడింగ్ ఏ రకంగా ఇచ్చారనే దాని మీద మీకు వివరణ ఇచ్చాను. ఇక్కడ ఈ గ్రేడింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అటెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అటెండెన్స్ నుంచి దీన్ని బిల్లు కింద కన్వర్ట్ చేయటం, బిల్లు నుంచి కన్వర్ట్ చేసిన తర్వాత పేమెంట్ చేయటం, ఈ మూడిటికి కలిపే మీకు 45% మీకు వెయిటేజ్ ఇచ్చి అప్పుడు మీరు 90%లో ఎక్కడ ఉంటారు? ఉండరు కదా. అప్పుడు ఆటోమేటిక్గా మీ గ్రేడింగ్ పడిపోతుంది. స్టేట్ విల్ బి ది లూజర్ అని చెప్తున్నాను ఇక్కడ. దీన్ని మీద వాళ్ళు ఏ రకంగా అడ్రస్ చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే దీని అంతటికీ కూడా డిఆర్డిఓ అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో హీఈస్ ది కన్సర్న్. ఇక్కడ ఫండ్ ఫ్లో తీసుకున్నా కానీ మీకు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టేట్కి వస్తాయి, స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్కి వెళ్తాయి, డిస్ట్రిక్ట్ నుంచి పంచాయతీలకు వెళ్తాయి. పంచాయతీలు అంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి వెళ్తాయి. ఇది ఒక మీకు ఫండ్స్లో మీకు ఏ రకంగా వెళ్తుంది అనే దాని మీద కూడా మీకు చెప్తుంది. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మీరు చేసిన ఆడిట్స్లో కానీ మీరు చేసిన దీంట్లో కూడా తప్పులు లేవని నేను అనను. ఎందుకనంటే జరగకుండా ఉండవు. ఇప్పుడు దాదాపు తెలంగాణలో తీసుకుంటే దాదాపు 30,000 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్ అన్నింటిలో కూడా అందరూ పంచాయతీ ప్రెసిడెంట్లు కరెక్ట్ పనిచేస్తున్నారు, లేకపోతే సమితి ప్రెసిడెంట్లు పనిచేస్తున్నారు అని దాని మీద మనం చెప్పలేము. కాబట్టి ఏంటంటే దీని మీద తప్పులు జరగలేదు అనేది ఎక్కడ కూడా మీకు లేదు.
ఇంకొకటి ఏంటంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు, ఉండకూడదని నేను అంటలేదు, లేదనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ రకమైన స్కీమ్స్ తీసుకొచ్చారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారే పార్లమెంట్లోనే చెప్పాడు, దేశంలో రూపాయి శాంక్షన్ అయితే కిందకి వెళ్ళేటప్పటికి 5 పైసలు వెళ్తుంది అని. అంటే ఆ రోజున కరప్షన్ అంత ఉంది. బట్ యాక్చువల్గా ఏంటంటే తర్వాత మార్పుల్లో చేర్పుల్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దేర్ ఇస్ చేంజ్, మార్పు వచ్చింది. ఇప్పుడు మీకు పర్టికులర్గా మన దగ్గర తెలంగాణలో 2014 నుంచి కనుక తీసుకుంటే వీటన్నిటినీ కూడా టిఆర్ఎస్ ప్రాజెక్ట్లో మీకు ఫారెస్టైజేషన్కి వాళ్ళు బాగా వాడుకున్నారు. అగ్రికల్చరల్ పర్టికులర్గా చెరువులు తవ్వించడానికి టిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మటుకు వాడిందంతా కూడా ఈ ఫ్రంట్స్ మూలంగానే వాడారు. అట్లాగే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మీకు అగ్రికల్చరల్ వీటన్నిటికీ కూడా ఇవి పేరు మర్చిపోయాను, వాటిని కట్టడం అదే దాంట్లో కూడా చెప్పాను. దాంట్లోనే 1,200 కోట్ల రూపాయలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ స్కీమ్ మా దాంట్లో లేదంటారు. ఇప్పుడు స్కీమ్ వాళ్ళ దాంట్లో ఉండదు. స్కీమ్ అనేది రూరల్ లెవెల్లో తయారు చేసుకోవాలి. ఈ స్టేట్లో ఈ రూరల్ దీంట్లో ఏం కావాలనేది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు, అక్కడున్న పంచాయతీ సమితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ అన్ని స్టేట్ మొత్తం మీద వాళ్ళు ఒక క్లస్టర్ ఒక యూనిట్ కింద తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేద్దామనేది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లో 1,200 రూపాయలు 1,200 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చు చేసిన దానికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మేము ఇవ్వమంటే కుదరదు కదా. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అట్లాగే సబ్సిక్వెంట్గా ఫైనల్గా బెనిఫిషియరీ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఇక్కడ. దీంతో కాకుండా మీరు ఇక్కడికి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ గురించి అడిగారు మీరు. ఇక్కడ మీ కొత్త ప్రాజెక్ట్స్ లోకి వచ్చేటప్పటికి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఏమి ఉండదు. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ సప్లై చేస్తారు వాళ్ళు. సప్లై చేయటంలో కూడా ఇక్కడ ఏంటంటే మేజర్ పార్ట్ అంతా కూడా 60% ఏదైతే ఉంటుందో దీంట్లో 25% మాత్రమే అప్రాక్సిమేట్ గా మీకు ఇది ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా లేబర్ ఛార్జెస్ ఉంటాయనే దాని మీద మనకి ఇక్కడ ముందు నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అన్ని ప్రాజెక్ట్స్ కూడా అట్లానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెటీరియల్ వాళ్ళే సప్లై చేస్తారు, అంతా వాళ్ళే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్నోషనల్ గా ఎప్పుడైతే ఈ నామినేటివ్ ఫండ్స్ ఫ్లో కనుక ఆగిపోతే కూడా స్టేట్ గవర్నమెంట్దే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఏదైనా ఉన్నట్టుండి మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఇంతనే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి, 100 రూపాయల బదులు నేను 70 రూపాయలే ఇచ్చాను, 30 రూపాయలు నేను ఇవ్వనంటే కనుక ఆటోమేటిక్గా 30 రూపాయల బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్దే అవుతుంది. ఇక్కడ నేమ్ చేంజ్ దాని మీద మాట్లాడటం అనేది నేనే పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే జియో ట్యాగింగ్ వచ్చేటప్పటికి జియో ట్యాగింగ్ లో ఇక్కడ ఎక్కడా కూడా సక్సెస్ కావటం లేదు అనేది ఇక్కడ గట్టిగా చెప్తున్నాం. ఇందాక మేడం కూడా అడిగారు, మేడం కూడా చెప్పినప్పుడు ఏంటంటే ప్రతిదానికి మస్టర్ ఉంటుందమ్మా, మస్టర్ లేకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు, అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ ఉంటేనే కదా అక్కడ రూరల్ దీంట్లో కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా కొన్ని ఏరియాల్లో మనుషులు లేకుండా కూడా మనుషులు ఉన్నట్టు రాసుకున్నారు అనే దాని మూలంగానే కంపల్సరీ మస్టర్ కావాలనేది, జియో ట్యాగ్ తంబు కావాలనే దాని మీదనే వీళ్ళు తీసుకొచ్చారు. ఆ తంబు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఈ వర్క్ ఎలకేషన్ కూడా ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళు ఆ ఏరియాలోనే మనం వర్క్ అలొకేట్ చేయాలనేది కూడా దీంట్లో కంపల్సరీ రాయబడి ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇవాళ ఈ ప్రియం గతిశక్తి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న మేజర్ లేబర్ అంతా కూడా మనకి ఇవాళ ఉందంతా కూడా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ క్లస్టర్లో పనిచేయాలన్నప్పుడు ఈ క్లస్టర్లో ఆ ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఏం చేయాలనే దాని మీద కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్లారిటీ చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి? 4th స్టేజ్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన ఏవైతున్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నామినేటివ్ బేసిస్ ఏదైతే ఉందో దాని మీదనే వర్కౌట్ చేస్తామనేది దాని మీద క్లారిటీగా చెప్పారు.
ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కి రావాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో అవే కూడా ఇంత మటుకు రావటం లేదు. పర్టికులర్ గా జిఎస్టీకి సంబంధించి కానివ్వండి, వేరే వాటికి సంబంధించి. మనకి ఆర్టికల్ 38, 39 లో చెప్పేది ఏంటి? 38, 39 లో క్లియర్ గా చెప్తుంటుంది, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అందరికీ ఎకానమీ కూడా మొత్తం అందరికీ క్లియర్ గా ఉండాలి, అందరికీ పంచబడాలి. అలాగే దేశంలో ఉన్న ఖనిజ సంపదలు ఏవైతే ఉన్నాయి, ఖనిజ సంపదలన్నింటికి కూడా అందరూ కూడా వాళ్ళందరికీ రావాలి. అట్లాంటప్పుడు ఇంత క్లియర్ గా మనకు కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మనకి ఇంత డివిజన్ ఎందుకు వస్తుంది? ఎకనామిక్ డివిజన్ రాకూడదు. ఆ డివిజన్ ని కట్టేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన ప్రాజెక్ట్స్ తీసుకుంటుంది, ఏ రకమైన డెసిషన్స్ వాళ్ళు కంక్లూడ్ అవుతున్నారు అనే దాని మీద చెప్తున్నాం. బట్ ఇక్కడ ఎందుకని మనం ఇక్కడ డిఫర్ అవుతున్నాం అంటే, మనం ఈ ప్రీవియస్ గా మనం ఏవైతే ప్రాజెక్ట్స్ తీసుకున్నామో అప్పుడు కూడా మిక్స్డ్ ఎకానమీ దీంట్లోనే నడిచింది మన దేశం అంతా కూడా. 47 దగ్గర నుంచి కూడా మనం మిక్స్డ్ ఎకానమీ ఎందుకు తీసుకున్నాము? మన దేశంలో ఇక్కడ కార్మికులు ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఉన్నారు, రూరల్ ఎకానమీ ఎక్కువ ఉంది, అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మొత్తం కూడా ప్రైవేట్ రంగానికి చెప్తే మనం ఇక్కడ బతకలేరు. కాబట్టి అంతా కూడా ప్రభుత్వం రంగంలో పనిచేయాలి, అట్లాగే ప్రైవేట్ రంగంలో కూడా కొంత పనిచేయాలనే ఆలోచనతోటి ప్రైవేట్ రంగం రెండింటిని తీసుకురావడం జరిగింది. దాని మూలంగా కూడా ఏమైంది, కొంతమంది ట్రైన్ ఇవ్వబడింది. ఇప్పుడు తెలంగాణలో పర్టికులర్గా మీరు హైదరాబాద్ రీజన్లో తీసుకుంటే కనుక మీరు పూర్తిగా మీకు ఒక స్టాండర్డ్ ఉన్న తెలంగాణ మొత్తం దీంట్లో తీసుకుంటే హైదరాబాద్ ఇది స్టాండర్డ్ దీని కింద తీసుకోవాలి. ఒకప్పుడు చెప్తుండే వాళ్ళు ఆల్విన్లో 90 రూపాయల శాలరీ ఇస్తే సెక్రటరియట్లో 70 రూపాయల శాలరీ ఇచ్చేవాళ్ళట. అంటే అంత గ్యాప్ ఉంది, అంత ఇండస్ట్రియలైజేషన్ ఉంది, అంత బాగా ఉంది, అంత మంచి శాలరీస్ కూడా వచ్చిన రేపు గవర్నమెంట్ సెక్టార్లో. ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లన్నీ కూడా ఇదైపోయినప్పుడు మరి ఇప్పుడు పబ్లిక్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఇది చేయాలి? దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ నియర్లీ 140 crores స్టేట్. మరి దీంట్లో ఈ డిఫరెన్స్ క్రియేట్ అయినప్పుడు రేపు పొద్దున ఏ రకమైన రిపర్కషన్స్ ఉంటాయనేది కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఇక్కడ గ్రేడింగ్ గురించి అన్నారు. గ్రేడింగ్ వచ్చేటప్పటికి ఇందాక కూడా మళ్ళీ చెప్పాను, ఇప్పుడు గ్రేడింగ్ లోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా కూడా ఉండాలి, ఉండకూడదని అంటలా. మీరు టెక్నికల్ గా సౌండ్ చేయండి, కింద వాళ్ళని ట్రైన్ చేయండి, చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించి మాట్లాడితే కనుక బాగానే ఉంటుంది. అట్లాగే ఏంటంటే ప్రాఫిటబిలిటీ అనేది ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందంటే ప్రాఫిటబిలిటీ అనేది నేషన్ దీంట్లోనే ఉంటుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే దీని మీద గవర్నమెంట్ ఎంత ప్రాఫిట్ తీసుకుంటుంది అనేది వేరే విషయం. బట్ ఇక్కడ ఎవరైతే ఒక కంపెనీ అక్కడ వర్క్ చేయించుకుంటుందో అది ఎంత ప్రాఫిట్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ప్రాపర్గా అటెండెన్స్ లేకనో లేకపోతే ప్రాపర్గా ఇది లేకనో ఏదన్నా కనుక తప్పులు జరిగినప్పుడు, ఇందాక కూడా మీకు నేను చెప్పాను, దాదాపు అటెండెన్స్ లేకపోవటం మూలంగానే దాదాపు 8-9 దినాలు పోగొట్టుకుంటున్నారు ప్రతి వాళ్ళు. అట్లాగే దాదాపు 500 కోట్ల రూపాయలు ఇవాళకి కూడా తెలంగాణ గవర్నమెంట్కి రావాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్లో ఆగిపోయి ఉన్నాయి. ఎందుకనంటే పర్టికులర్గా దీనికి సంబంధించిన జియో ట్యాగింగ్ సరిగ్గా లేదనే విషయం కదా. ఇట్లాగే పిఎం గతిశక్తి దాంట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు వేసేది రోడ్లు, ఎయిర్పోర్ట్లు కట్టడం, రైల్వే స్టేషన్లు, ఇవన్నీ కూడా పిఎం గతిశక్తిలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఈ పిఎం గతిశక్తిలో ఆ ప్రాజెక్టులన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి ఇప్పుడు నిజంగా పిఎం గతిశక్తి దాంట్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ వస్తాయి? ఇవన్నీ కూడా ఉండాలి కదా. కాబట్టి ఈ పిఎం గతిశక్తిలోనే మాత్రం మేమే దీంట్లోనే పనిచేస్తాం అనే దాని మీద మనకి ఎక్కడా కూడా క్లారిటీ లేదు. కాబట్టి దీని మీద కూడా క్లారిటీ రావాలి. పిఎం గతిశక్తి ఉన్న ప్రాజెక్టులు ఇవే. కాకపోతే ఏమవుతుంది, ఒక్క నిమిషం సార్. దీంట్లో వాళ్ళు ఏంటంటే స్పెసిఫిక్ గా చెప్తున్నారు, పిఎం గతిశక్తి కాకపోతే కనుక సెకండ్ ఫేజ్ ఇస్తాము. సెకండ్ ఫేజ్ లో కానీ, థర్డ్ ఫేజ్ లో కానీ, ఫోర్త్ ఫేజ్ లో కానీ ఎక్కడ కూడా ఎక్సెప్ట్ ఫోర్త్ ఫేజ్ లో తప్ప మీకు రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఏది కూడా లేదు.
కాబట్టి ఏంటంటే ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అట్లాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఏంటంటే విలేజ్ని తన గుప్పెట్లోకి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని మూలంగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సెంటర్కి వెళ్ళినప్పుడు ఇది ఒక ఓట్ బ్యాంక్ ఒక సెంటర్గా తయారు చేసుకోవడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైతే ఉందో దానికి ఫ్రీగా ఉండాలి. ఎక్కువ ఏదైతే పని చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉండాలి, పద్ధతిగా పనిచేయాలనేది ఆలోచన. వన్స్ ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వస్తే కనుక ఇది ఆటోమేటిక్గా దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫెక్ట్ రావటం మూలంగా పొలిటికలైజేషన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎక్కడా కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకనంటే అది అందరూ యాక్సెప్ట్ చేసేదే. ఇప్పుడు లేడీస్ దాదాపు 61% దీంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళంతా లేబర్కి స్కిల్ డెవలప్మెంట్ గురించి మనకి ఎంత మటుకు అవగాహన ఉంటుంది, వీళ్ళందరినీ కూడా ఎందుకు మనం ఇది చేస్తున్నాం అనేది కూడా మనకి తెలిసిన పనిలే. కాబట్టి దీని మీద మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది రావాలంటే కనుక వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కానండి, రైల్వేస్లో పని చేయడానికి కానండి, ఎలక్ట్రిఫికేషన్ కానండి, వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లేకుండా పని చేయలేరు. అట్లాంటప్పుడు వీళ్ళని ఏ రకంగా వాళ్ళ దాంట్లోకి డైవర్ట్ చేయగలుగుతుంది గవర్నమెంట్? చేయలేని పొజిషన్ అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ మైగ్రేషన్ మూలంగా మళ్ళీ సిటీలో మళ్ళీ లేబర్ కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పటికే మనకి హైదరాబాద్ లాంటి ఏరియాలు తీసుకుంటే మనకి చాలా మటుకు అదర్ ఏరియాస్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంత చీప్ లేబర్ అయిపోతుందంటే లేబర్ క్వాలిటీ తగ్గుతుంది, అట్లాగే కాస్ట్ కూడా పడిపోతుంది. ఎందుకంటే మీకు బీహార్ నుంచి కానివ్వండి, మధ్యప్రదేశ్ నుంచి కానివ్వండి, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి ఎంత మైగ్రేషన్ అవుతుంది. అట్లాగే మన దగ్గర నుంచి కూడా సిటీస్కి ఎంత మైగ్రేషన్ అవుతుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి ఏమవుతుంది, స్విగ్గీ జొమాటోల దగ్గరనే అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే అసలు అవి కూడా చేసుకోలేని పొజిషన్లో ఉంటే ఈ ఎకానమీ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు 400 రూపాయలు ఇస్తున్న ఏదైతే శాలరీ ఉందో ఆ 400 రూపాయలు 200కి వెళ్తుందా 300కి వెళ్తుందా అనేది కూడా ఇక్కడ మనం లెక్క చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పనులు దొరకవు. అక్కడ పనులు దొరకనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన కూడా ఏంటంటే ఫ్యామిలీ నడవాలంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తగ్గించుకోవటము లేకపోతే మైగ్రేషన్కి వెళ్ళిపోవటము జరుగుతుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ లైన్లో తీసుకున్నా కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళ ఇప్పుడు పెద్ద స్ట్రక్చర్ కడతానికి కూడా ఎక్కువ రోజులు పడతలేదు, ఎక్కువ రోజులు కావట్లేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా మనం ఎందుకు గాంధీ ప్రిన్సిపల్స్ని ఇక్కడ వైలేట్ చేస్తున్నారనే మాట అన్నామంటే గాంధీయన్ ఎకానమీలో మొత్తం కూడా రూరల్ డెవలప్మెంట్ మీద నుంచి చాలా క్లారిటీగా చెప్పబడి ఉంది. దాంట్లో పర్టికులర్గా ఒక ఉమెన్ ఎంటర్ప్రైజేషన్ కానీ, విలేజ్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, యూత్ ఎంపవర్మెంట్ అని కానీ ఈ 3 ప్రాజెక్టుల మీద పనిచేయగలిగితే గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతుంది. ఇది గాంధీ గారు చెప్పింది. దీన్ని ఎందుకు వైలేట్ చేస్తున్నారనేది మనం అడుగుతున్నాం. అంతేగాని ఇక్కడ గాంధీ గారి పేరు పెట్టలేదో, గాంధీ గారిని తీసేశారో, లేకపోతే గాడ్సే వచ్చాడని కాదు ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇది ఒక ఇండియాకి సంబంధించి ఒక రూరల్ ఎకానమీలో ఈ రకమైన స్ట్రక్చర్ ఉంటేనే కానీ మనకి డెవలప్మెంట్ ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దీని మీదనే ఒక స్వచ్ఛత రావాలనే దాని మీద మనం ఏ రకంగా ముందుకెళ్ళాలనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక మిగతా ఇష్యూస్ ఏమైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ ఉన్న జిల్లాల్లో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళాం అనుకోండి. ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ రిక్వైర్మెంట్ 1000 మంది ఉండి అక్కడ లేబర్ 100 మందే ఉంటాయి. మరి అక్కడ ఏం చేయాలి? దానికి అక్కడ కూడా క్వశ్చన్స్ లేవు, దానికి ఆన్సర్స్ లేవు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నల్గొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ లేబర్ ఉన్నారు. మరి వీళ్ళకి కూడా అంత పని క్రియేట్ చేయగలిగినంత వీళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా, లేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా ఈ స్కీమ్కి సొల్యూషన్ ఏంటి? అందుగురించి మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ పైలట్ ప్రాజెక్టులు సక్సెస్ అయిన తర్వాత మీరు నేషనల్ వైజ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనేది ముందు నుంచి మీరు చెప్తున్న పాయింట్. అదే ఇప్పుడు కూడా నేను స్పెసిఫిక్గా చెప్తుంది. ఇక్కడ దీంట్లో టెక్నికల్గా కానివ్వండి, వాళ్ళు తీసుకునే గవర్నమెంట్ విధానాలని కానివ్వండి, ఎవరు కూడా ఇది చేయటంలా. వాళ్ళు చేస్తున్నది ఏంటి? గ్రేడింగ్ చేస్తున్నారు. గ్రేడింగ్ కరెక్ట్, నువ్వు చెయ్యి కాదంటలా, బట్ శాస్త్రీయంగా చేయండి.
శాస్త్రీయంగా కాకుండా మీరు ఏదో అశాస్త్రీయంగా ఏదో తూతు మంత్రంగా నడిపించేసేసి ఏదో గుడ్డగాల్చి బాగానేసినట్టుగా స్టేట్ గవర్నమెంట్ మీద రెస్పాన్సిబిలిటీ చేస్తే ప్రతిదానికి ఇది పద్ధతి కాదు అనేది నా ఆలోచన. దాన్నే వివరణగా మీ ముందు మళ్ళా ఇంకొకసారి మీ ముందు పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. చాలా అద్భుతమైనటువంటి వివరణ, అద్భుతమైనటువంటి చర్చకు అవకాశం ఇచ్చారు మీరు. నార్మల్గా మేము ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే 1.5 hours 7:30కి క్లోజ్ చేయాలని సెషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ మీరు మాట్లాడినటువంటి విషయాలు చర్చకు మంచిగా దారి తీసి ఒక 1/2 hour ఎక్స్ట్రా టైం తీసుకున్నాము. దాని కూడా నాకేం బాగలేదు. ఎందుకంటే చర్చ మంచిగా ఉంటే కొంత టైం ఎక్కువ టైం స్పెండ్ చేసిన కానీ విల్ బి ది హ్యాపీయెస్ట్ పీపుల్. లేట్ కూడా స్టార్ట్ చేసాం సార్. అవును, లేట్ 15 నిమిషాలు మనకు పోయింది. చాలా విలువైనటువంటి సమయము పోయిందండి. ఒక్క పాయింట్ చెప్తాను సార్, నేను చెప్పనీకి అవకాశం ఉందా? చూడండి, మీకు 2 నిమిషాలు టైం ఉంది క్లోజ్ చేయడానికి. 2 ఓకే నిమిషాలు. ఓకే, దాంట్లో ఒక్క నిమిషం చాలు నాకు. ఇది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాదు, చట్టం. 2005లో వచ్చిండేది అది చట్టం. ఇప్పుడు జీరామ్జీ అన్నటువంటిది అది పథకం, అది చట్టం కాదు. ఇది ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంటే ఒక స్టెప్ అన్నటువంటిది చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లు, హక్కులు ఇవన్నీ కూడా ఈ పథకంలో లేవు. రెండోది వచ్చేసి మహాత్మా గాంధీ హామీ చట్టం అన్నటువంటిది ఇట్ ఈస్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్. ఎంత డిమాండ్ ఉంటే అంతకు సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఎక్స్కలేట్ అయ్యి నిధులు అన్నటువంటిది సమకూర్చాల. వేరే జీరామ్జీ అన్నటువంటిది ఇట్ ఈస్ సప్లై రిస్ట్రిక్టెడ్ స్కీమ్. దాని దగ్గర ఏవైతే ఉందో ఆ లిమిట్లలోనే ఇది పనిచేయాల్సి ఉంటుంది. అదే సార్. దాని తర్వాత ఫిజికల్ బర్డన్ ఆన్ స్టేట్స్ పడుతూ ఉంది 40% అన్నటువంటిది, 40-60 ఇవన్నీ కూడా డెవిల్ లైఫ్ ఇన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవి పెద్ద తెలివితేటలు అవసరం లేకుండా సూపర్ఫిషియల్ గా మనం అర్థం చేసుకోగలిగినటువంటి విషయాలు. 40% స్టేట్ అన్నటువంటిది పెట్టుకోవాలా. ఒకవేళ పెట్టుకోలేనటువంటి స్టేట్స్ అక్కడ సరిగా జరగదు. అట్లా పెట్టుకోగలిగినటువంటి స్టేట్లలో అక్కడ జరుగుతుంది. అది స్టేట్ ఫెడరలిజము, ఈ రూల్స్ వీటన్నిటి మీద కూడా ఇదైతుంది. లయబిలిటీస్ అన్ని కూడా స్టేట్ కు వస్తున్నాయి. డెసిషన్ మేకింగ్ అంతా కూడా సెంట్రల్ కి వస్తుంది. ఇక దాని తర్వాత మిక్స్డ్ ఎకానమీ అని సారు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు చెప్పినారు. చాలా అద్భుతంగా నెహ్రూ అది ఆలోచన చేసి పెట్టినటువంటి పద్ధతి మిక్స్డ్ ఎకానమీ. అదే పద్ధతుల్లో హెల్దీగా డెవలప్ అంటే బాగుండేది. కాకపోతే ఈ మిక్స్డ్ ఎకానమీలో క్యాపిటలిస్టులు అప్పర్ హ్యాండ్ అన్నటువంటిది తీసుకోవడము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా అంటే ముఖ్యంగా మన వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అన్నిటినీ కూడా, ఇంకా మీరు IDPL గురించి వీటన్నిటి గురించి కూడా చెప్పినారు. ఇవన్నీ కూడా ఎట్లా మనము గవర్నమెంట్ లో ఉన్నటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని కూడా పెట్టుబడిదారులది అప్పర్ హ్యాండ్ అయింది. ఇప్పుడు బ్లేటెంట్ గా అంబానీలకు, అదానీలకు దారాదత్తం అన్నటువంటిది అవుతుంది. దీనికి క్వైట్ కాంట్రాస్ట్ గా బర్డ్ కేజ్ పాలసీ అని చెప్పేసి చైనాలో వాళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతుల్లో పెట్టుబడిదారులను ప్రోత్సహించినారు. గవర్నమెంట్ కూడా ఇంపార్టెంట్ వాటి మీద ఉంది. ఈ బర్డ్ కేజ్ పాలసీ అంటే ఏమనంటే, అయ్యా పెట్టుబడిదారులారా మీరు డెవలప్ కండి, రెస్టారెంట్లు పెట్టుకోండి, అవి పెట్టుకోండి, అన్ని చేయండి, డెవలప్ కండి. మీరు దేంట్లో ఎగరాలి అని అంటే మేము ఏదైతే కేజ్ పెడతామో దాంట్లోనే ఎగరండి. కేజ్ కావాలంటే పెంచుతాము, ఇంకా పెంచుతాము. ఈ రకమైనటువంటి ఒక డిసిప్లైన్, అది డిక్టేటర్షిప్ లాగా అనిపించినా కానీ సరే అది ఒక డిసిప్లైన్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ మధ్య కాలంలో ఇండిగో విమానయాన సంస్థలు చేసినటువంటి నిర్వాహకం కానీ మన దృష్టిలో వస్తే అవి గవర్నమెంట్ కంటే ఎట్లా దాని పరిధిని దాటి ప్రభుత్వం మెడలు వంచి వాటి దారికి తెచ్చుకున్నదో మనకు అర్థమైతే, ఈ పెట్టుబడిదారులు, ఈ మోనోపలి లేదా ఈ డియోపలికి సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంలో, కాబట్టి గ్రామీణ హామీ ఉపాధి పథకం అన్నటువంటిది ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి పథకాలని మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని నాకేమో అనిపిస్తుంది. అది ప్రసాద్ గారు చెప్పిన తర్వాత ఇంకా అది ప్రస్ఫుటంగా అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 1/2 hour అయినా కానీ ఎక్స్ట్రా
చాలా హెల్దీగా హ్యాపీగా డిస్కషన్ జరిగినందుకు మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. సుబ్రహ్మణ్య ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. మంచి డిస్కషన్ కి అవకాశం ఇచ్చింది. మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీరు అలాగే వీలైతే మా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడంతా కూడా జాయిన్ అవ్వండి. తప్పకుండా సార్, తప్పకుండా. మీ నంబర్ కూడా నేను గ్రూప్ లో యాడ్ చేసుకుంటాను. మీరు మా సిఎస్డి ఎప్పుడు ఇట్లనే కలర్ఫుల్ గా ఉంటుంది సార్. చాలా చాలా చక్కగా ఉంటాయి డిస్కషన్స్. పార్టీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ ఆల్. వీఆర్ ఎండింగ్ ద సెషన్ ఫర్ టుడే. We will meet again next Friday with another subject matter. Thank you all. Thank you.